Yeah, hi all. Welcome to KK Fund and KK DevOps. మనం ప్రీవియస్ బ్యాచ్ మే 25వ తేదీ ఎర్లీ మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ చేశాం కదా. ఇప్పుడు క్యూబర్నెటీస్ జరుగుతుంది. ఈ వీడియోలో క్యూబర్నెటీస్ డే 3 ఇలా నెక్స్ట్ 1 month to 1.5 month ఓన్లీ క్యూబర్నెటీస్ సెషన్స్ జరుగుతాయి. ఇది డే 3 క్యూబర్నెటీస్ వీడియో. ఫస్ట్ వీడియో వచ్చేసి క్యూబర్నెటీస్ ఇంట్రడక్షన్, అడ్వాంటేజెస్, కంపేర్ టు అదర్ టూల్స్, క్యూబర్నెటీస్ బెనిఫిట్స్, అలానే క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ ఇన్ డెప్త్ చెప్పాము. సెకండ్ వీడియోలో సెల్ఫ్ మేనేజ్డ్ క్యూబర్నెటీస్ క్లస్టర్లో క్యూబీడియం అండ్ మినీ క్యూబ్ ప్లేస్లో, అంటే సింగిల్ నోడ్ కాకుండా క్యూబీడియం ఒక మాస్టర్ మిషన్, 2 స్లేవ్ మిషన్స్ తీసుకొని మాన్యువల్గా ఏడబ్ల్యూఎస్లో మేము క్లస్టర్ సెటప్ చేసి క్యూబర్నెటీస్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఈకేఎస్, ఏడబ్ల్యూఎస్లో ఈకేఎస్ సర్వీసు ఇన్ డెప్త్ సెటప్ చేసి ఒక ఈకామర్స్ ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ మనం కాన్ఫిగర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అలానే ఈ వీడియోలో మెయిన్ అజెండా ఏంటంటే పాడు, జనరల్గా క్యూబర్నెటీస్లో పాడు బేసిక్ కాంపోనెంట్. ఆ పాడు గురించి అసలు పాడు అంటే ఏంటి, పాడు వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, పాడు వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి, పాడ్ లోపల ఎన్ని కంటైనర్స్ ప్లేస్ చేయొచ్చు, కంటైనర్ స్టేట్స్ ఏ విధంగా ఉండే, పాడ్ స్టేటస్ ఎలా ఉంటుంది, ఎలా ట్రబుల్ షూట్ చేయాలి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, అలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసాం. అండ్ వన్ మోర్ థింగ్, ఒక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక EC2 మిషన్, అలానే విజువల్ స్టూడియో కోడ్ ఎలా కనెక్ట్ అవ్వాలో కూడా ఈ సెషన్లోనే చెప్పుకున్నాను. మీరు మన సబ్స్క్రైబర్స్ అయినా కానీ, లేదనుకుంటే మీరు అప్కమింగ్ బ్యాచ్ స్టూడెంట్స్, మీకు ఆల్రెడీ క్యూబర్నెటీస్ ఫండమెంటల్స్ తెలుసున్నాయంటే ఈ వీడియో చూడండి. మీ క్యూబర్నెటీస్ తెలిసిన వాళ్ళు చూడండి. ఒక స్మాల్ కాన్సెప్ట్ను కూడా మనం ఇన్ డెప్త్ వెళ్ళి టచ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంటర్వ్యూస్లో క్యూబర్నెటీస్ ఎక్కువ ఫోకస్ చేసే దానికి ఛాన్సెస్ ఉందన్నమాట. ఈ క్యూబర్నెటీస్లో ఈ పాడు వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని మనం కంట్రోలర్స్ లైక్ రిప్లికా సెట్, డీమాన్ సెట్, డిప్లాయ్మెంట్స్ ఓటి ద్వారా మనం ఓవర్కమ్ చేసి మన అప్కమింగ్ సెషన్స్లో చూస్తాం. నియర్లీ ఇంకా 30 to 45 days ఓన్లీ క్యూబర్నెటీస్ సెషన్సే జరుగుతాయి. మన దగ్గర 1.5 month క్యూబర్నెటీస్ సెషన్స్ జరుగుతుంటాయి. ఓకే, అందుకని జస్ట్ ఈ వీడియో పోస్ట్ చేసే ముందు నేను మాట్లాడిన తర్వాత పోస్ట్ చేస్తున్నాను గైస్, మీకు దాంట్లో ఏమేమి కవర్ చేస్తున్నావు అని. పాడ్ లైఫ్ సైకిల్ డెప్త్ చెప్పుకున్నాను. ఒక 2 to 3 YAML ఫైల్స్ ఎలా ఓన్గా రాయాలి, నేను మాన్యువల్గా రాశాను, ఓన్గా ఎలా రాయాలో YAML ఫైల్స్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నాను గైస్. ఓకే గైస్, ఈరోజు మనం ఒక ఫస్ట్ YAML ఫైల్ రాయడం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ YAML ఫైలు. ఓకే ఫైన్. మనం డే 1 క్యూబర్నెటీస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. డే 1లో మనం ఏం డిస్కస్ చేసామంటే క్యూబర్నెటీస్ ఇంట్రడక్షను, అలానే ఆర్కిటెక్చర్ గురించి, క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ గురించి డే 1లో డిస్కస్ చేసాం. అలానే డే 2కి వచ్చేతలకి డే 2లో మనం ఏం డిస్కస్ చేసాం, ఓకే, సెల్ఫ్ మేనేజ్డ్ క్యూబర్నెటీస్ క్లస్టర్లో మినీ క్యూబ్ కాకుండా క్యూబీడియం గురించి డిస్కస్ చేసాం. మల్టీ క్లస్టర్ అంటే 1 మాస్టర్ మిషన్, ఒక మాస్టర్ మిషను 2 స్లేవ్ మిషన్స్ సెటప్ చేసాం. హౌ మెనీ గైస్ ఆర్ సెటప్ ద క్యూబర్నెటీస్ క్లస్టర్? మీరు క్యూబర్నెటీస్ క్లస్టర్ కానీ సెటప్ చేసుకోకపోతే చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు. ఇంకా ప్రాక్టీస్ చేయలేరు. ఇంకా ఆన్లైన్ ఐడీస్ 1 hour 2 hours ఇస్తారు విండో, దాని తర్వాత క్లోజ్ అయిపోతుంది. హౌ మెనీ గైస్ ఆర్ సెటప్డ్ క్యూబర్నెటీస్ క్లస్టర్? సెల్ఫ్ మేనేజ్డ్ క్యూబర్నెటీస్ క్లస్టర్ ఎంతమంది సెటప్ చేశారు? డ్రాప్ ఏ మెసేజ్. ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. I think few of them miss. Okay, great. Okay, all right. Next, day 3 today we will discuss about పాడు. కానీ స్లోగానే వెళ్దాం. ఇలా డే వైజ్ స్లోగానే ఒక్కొక్క కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఇన్ 1 day. ఇక్కడే మేము రిప్లికా సెట్, రిప్లికేషన్ కంట్రోలర్స్ అవన్నీ చెప్పేయచ్చు. బట్ స్లోగా వెళ్ళడం మన అప్రోచ్ అని మీకు తెలుసు. బట్ వీ డోంట్ వాంట్ టు గో, ఎందుకంటే మనం అప్ టు డేటే ఉన్నాం కాబట్టి సిలబస్ నో ప్రాబ్లం. మన క్యూబర్నెటీస్ క్లస్టర్ అంటే దిస్ ఇస్ మై క్యూబర్నెటీస్ క్లస్టరు. ఒక క్యూబర్నెటీస్ క్లస్టర్లో
మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి ఒక మాస్టర్ మిషన్. ఓకే, అలానే మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి. మన యాజ్ పర్ అవర్ క్లస్టర్ వచ్చేసి 2 నోడ్స్ ఉన్నాయి. మనకి రియల్ టైంలో అయితే నియర్లీ 100 నోడ్స్ దాకా కూడా ఉండొచ్చు. నోడ్ 1, నోడ్ 2, దిస్ ఈజ్ మై మాస్టర్ మిషన్, దిస్ ఈజ్ మై మాస్టర్ మిషన్. మీకు తెలుసు, ఏ అప్లికేషన్ మనం డిప్లాయ్ చేసినా కానీ ఆ అప్లికేషన్కి సంబంధించినటువంటి పాడు మనకి నోడ్స్లో డిప్లాయ్ అవుతుంది. ఏదో ఒక నోడ్లో మనకి డిప్లాయ్ అవుతుంది, ర్యాండమ్గా డిప్లాయ్ అవుతుంది. సిపియు మెమరీ యూటిలైజేషను, బ్యాక్గ్రౌండ్లో షెడ్యూలర్ అనేటువంటి ఒక కాంపోనెంట్ రన్ అవుతుంటుంది. ఆ షెడ్యూలరు పిక్ చేసుకొని మన అప్లికేషన్ని ఏదో ఒక నోడ్లో డిప్లాయ్ చేస్తుంది. లేదు స్పెసిఫిక్గా అదే నోడ్లో డిప్లాయ్ అవ్వాలి, ఆ నోడ్లో డిప్లాయ్ అవ్వకూడదు అని అంటే మనకు నోడ్కి సంబంధించినటువంటి కండిషన్స్ మనం డిఫైన్ చేయొచ్చు. టైమ్స్, టోలరేషన్స్, ఓకే, అఫినిటీ రూల్స్, యాంటీ అఫినిటీ రూల్స్, అటువంటివన్నీ మనం అప్కమింగ్ సెషన్స్లో డిస్కస్ చేస్తాం. ఇది ఒక 15 డేస్ తర్వాత. చాలా కాన్సెప్ట్స్ క్యూబర్నెటిస్లో జరుగుతాయి. ఈ నోడ్ లోపల మనం డిప్లాయ్ చేస్తాం పాడ్ని. వీఆర్ డిప్లాయింగ్ అవర్ పాడ్ ఇన్సైడ్ దిస్ నోడ్. ఓకే, యాక్చువల్గా మన అప్లికేషను మనం ఎలా రాసాం? ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే డాకరైజ్ చేసామనంటే మన అప్లికేషన్ ఎలా రాసాం? ఫస్ట్ డాకర్ ఫైల్ రాసాం, డాకర్ ఫైల్ రాసాం. ఈ డాకర్ ఫైల్ని బేస్ చేసుకొని మనం డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసాం. ఈ డాకర్ ఇమేజ్ని బేస్ చేసుకొని మనం డాకర్ కంటైనర్ని క్రియేట్ చేసాం యాక్చువల్ ప్రాసెస్లో. ఇప్పుడు మనం ఏం చేస్తాం అనంటే మన దగ్గర ఏదైతే ఇమేజ్ ఉందో ఈ ఇమేజ్ని బేస్ చేసుకొని వీఆర్ క్రియేటింగ్ డాకర్ కంటైనర్. వీఆర్ క్రియేటింగ్ కంటైనర్ ఇన్సైడ్ ఏ పాడ్ ఓన్లీ. ఒక పాడ్ లోపల వీఆర్ క్రియేటింగ్ ఏ కంటైనర్. ఒక పాడ్ లోపల మనం ఒక కంటైనర్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఒక పాడ్ లోపల ఒకటే కంటైనర్ ఉండాలి. డీసీ అంటే డాకర్ కంటైనర్ అని. డీసీ అంటే డాకర్, సారీ, ఇట్స్ మై వర్డ్, లెట్ మీ రైట్ కంటైనర్ ఓన్లీ. ఒక పాడ్ లోపల ఒకే కంటైనర్ ఉండాలని రూల్ లేదు. ఒక పాడ్ లోపల ఒకటే కంటైనర్ ఉండాలని రూల్ లేదు. 2 కంటైనర్స్ ఉండొచ్చు, 3 కంటైనర్స్ ఉండొచ్చు. ఏ సిచ్యువేషన్స్లో మల్టీ కంటైనర్ మెయింటైన్ చేస్తామని వీ విల్ సీ. ఏ సిచ్యువేషన్స్లో మనం మల్టీ కంటైనర్స్ చేస్తామని చెప్పేసి వీ విల్ డిస్కస్. బట్ మల్టీ కంటైనర్స్ ఒక పాడ్ లోపల ప్లేస్ చేయడం ఇట్ ఇస్ నాట్ హైలీ రికమెండెడ్. ఒక పాడ్ లోపల ఒక కంటైనర్ ఉంటే దట్ ఈస్ హైలీ రికమెండెడ్. బట్ స్టిల్ మా ప్రాజెక్ట్లో కూడా మల్టిపుల్ కంటైనర్స్ ఉన్నాయి. ఏ సిచ్యువేషన్స్లో మనం సైడ్ కార్ కంటైనర్స్ అని, ఓకే, సైడ్ కార్ కంటైనర్స్ అని అంటే ఒక మెయిన్ కంటైనర్కి దానికి సంబంధించి అప్లికేషన్ లాగ్స్ అటువంటి గ్యాదర్ చేస్తూ ఉండడానికి, అటువంటిప్పుడు మనం మల్టీ కంటైనర్ డిప్లాయ్ చేయాల్సి వస్తుంది అప్లికేషన్. వీ విల్ డిస్కస్. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఒక పాడ్ అనేది దిస్ ఇస్ మై పాడ్, ఇది అవుటర్ లేయర్ అంతే. ఇన్సైడ్ దట్ ఒక కంటైనర్ ఉండొచ్చు. అదే ఒకే పాడ్ లోపల ఇన్సైడ్ దట్ వీ హ్యావ్ మల్టీ కంటైనర్స్ ఆల్సో, కంటైనర్ 1, కంటైనర్ 2. ఇన్సైడ్ దట్ ఒక పాడ్ లోపల ఒక కంటైనరు, 1 మోర్ కంటైనరు, 3 కంటైనర్స్ ఉండొచ్చు. ఇలా పాడ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ కంటైనర్స్ అయినా ఉండొచ్చు. మినిమం అయితే మనకి ఒక కంటైనర్ ఇన్ఫర్మేషన్ని మనం పాస్ చేయాలి. ఓకే, పాడ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ బిల్డింగ్ బ్లాక్. నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను గైస్, వాళ్ళు ఈ డెఫినేషన్ చెప్తేనే పాడ్ డెఫినేషన్ కరెక్ట్ అని అనుకుంటారు. ఈ డెఫినేషన్ చెప్తేనే పాడ్ డెఫినేషన్ కరెక్టు, లేకపోతే కరెక్ట్ కాదు అని. అలా ఏం లేదు. ఓకే, కాకపోతే వాళ్ళు ఎక్కడో ఇన్స్టిట్యూషన్ నుంచో లేకపోతే ఇంకో దగ్గర నుంచి యాక్చువల్ పాడ్ కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి పాడ్ లైఫ్ సైకిల్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు. బట్ ఓకే, ఫైన్. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన పాడ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ బిల్డింగ్ బ్లాక్ అని వస్తుంది ఇన్ క్యూబర్నెటిస్. స్మాలెస్ట్ బిల్డింగ్ బ్లాక్ అని ఇలా వస్తుంది. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ పాడ్ అని అంటే ఫస్ట్ చెప్పండి. యా, పాడ్ ఈజ్ ఎ స్మాలెస్ట్ బిల్డింగ్ బ్లాక్. ఇట్ కంటైన్స్ one or more containers, but highly recommended to keep one container inside a pod. But each pod will run on any one of the node of my Kubernetes cluster. Each pod, for example, you can deploy n number of pods inside a node. Okay, you can deploy n number of pods inside a node. But ఎన్ని పార్ట్స్ డిప్లాయ్ చేయాలి, ఎంతవరకు లిమిట్ వెళ్ళాలి, అటువంటివన్నీ మనం కంట్రోల్ చేయొచ్చు. ఎంత స్పేస్ తీసుకోవాలి ఈ పాడ్కి,
మనం సిపియు ఎంత మ్యాక్సిమం ఇవ్వచ్చు, మెమరీ ఎంత ఇవ్వచ్చు, అటువంటివన్నీ మనం మాన్యువల్గా కంట్రోల్ చేద్దాం. మనమే యామెల్ ఫైల్స్ రాసేటప్పుడు మనం మాన్యువల్గా కంట్రోల్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ పాండ్ మనం క్రియేట్ చేయాలి అని అంటే, ఈ పాండ్ మనం క్రియేట్ చేయాలనంటే 2 వేస్లో క్రియేట్ చేయొచ్చు. ఓకే, త్రూ హెల్మ్ ఆల్సో, హెల్మ్ చార్ట్స్ అన్ని డిఫరెంట్, బట్ యాజ్ ఆఫ్ నో మనం ఏం చేయొచ్చు అంటే కమాండ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. మీరు ప్రీవియస్ క్లాస్లో చూసుంటారు, ఒక పాండ్ని క్రియేట్ చేయడం ప్రీవియస్ క్లాస్లో చూసుంటారు. ఓకే, ఒక కమాండ్ రన్ చేస్తే క్యూబ్సిటిఎల్ రన్ అనేటువంటి కమాండ్ రన్ చేస్తే మనకు ఒక పాడ్ క్రియేట్ అవుతుంది. అలానే మనం యామెల్ ఫైల్ ద్వారా కూడా ఇంపరేటివే డిక్లరేటివే. ఓకే, అలానే యామెల్ ఫైల్ ద్వారా కూడా మనం కమాండ్స్, ఈ యామెల్ ఫైల్ ద్వారా కూడా మనం పాడ్ని క్రియేట్ చేయొచ్చు. కమాండ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. యామెల్ కాన్ఫిగరేషన్ ద్వారా కూడా, యామెల్ దిస్ ఈస్ ద స్క్రిప్టింగ్ ఐస్. ఓకే, దిస్ ఈస్ ద స్క్రిప్టింగ్. ఈ స్క్రిప్ట్ నువ్వు రాసావంటే ఆ స్క్రిప్ట్ని బేస్ చేసుకొని కూడా మనం పాడ్స్ని క్రియేట్ చేయొచ్చు. ఒక క్యూబర్నెటీస్లో పాడ్కి ప్రాబ్లమ్స్ ఉంది. ఓకే, బేసిక్ బిల్డింగ్ ఆఫ్ క్యూబర్నెటీస్ పాడే. ప్రతి ఒక్కరికి పాడ్ కాన్సెప్ట్ తెలియాలి. పాడ్ తెలియకుండా నీకు నెక్స్ట్ కాన్సెప్ట్స్ తెలిసిన అంత క్లారిటీ ఉండదు. ఓకే, ఫైన్. ఈ పాడు వల్ల ప్రాబ్లం ఏంటనంటే, పాడ్ అనేది ఎఫిమరల్. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్ థియరీ. లెట్ మీ గో పాయింట్ బై పాయింట్. ఓకే, చూడండి. పాడ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ బిల్డింగ్ బ్లాక్ ఆర్ బేసిక్ యూనిట్ షెడ్యూలింగ్ ఇన్ క్యూబర్నెటీస్. ఓకే, ఇట్ ఈస్ ఎ స్మాలెస్ట్ బిల్డింగ్ బ్లాక్. ఓకే, ఈ పాడ్ ఆల్వేస్ రన్స్ అనే నోడ్. ఈ పాడ్ ఆల్వేస్ రన్స్ అనే నోడ్. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే, సెకండ్ పాయింట్ మీనింగ్, నీ పాడు ప్రతిసారి ఇట్ ఈస్ రన్నింగ్ అనే నోడ్ ఓన్లీ. ఏదో ఒక నోడ్ 1 కానీ, నోడ్ 2 కానీ, నోడ్ 4 కానీ, నోడ్ 8 కానీ, నోడ్ 10 కానీ, ఏదో ఒక నోడ్లో నీ పాడ్ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, అలానే ఇన్ క్యూబర్నెటీస్ క్లస్టర్ ఓకే, పాడ్ రిప్రజెంట్స్ ఏ రన్నింగ్ ప్రాసెస్. అంటే బ్యాక్గ్రౌండ్లో ఏంది, ప్రతి పాడు మన అప్లికేషనే, బ్యాక్గ్రౌండ్లో ఇట్ ఈస్ రన్నింగ్ వన్ ప్రాసెస్ ఓన్లీ. పాడ్ ఈస్ బ్యాక్గ్రౌండ్లో ఇట్ ఈస్ వన్ ప్రాసెస్ ఓన్లీ. ఓకే, 1 second guys please. Sorry guys. ఓకే, ఇన్ బ్యాక్గ్రౌండ్ పాడ్ ఈస్ లైక్ ఏ ప్రాసెస్ ఓన్లీ. ప్రాసెస్ లాగే రన్ అవుతుంటుంది. ఓకే, ఇన్సైడ్ ఏ పాడ్ ఇన్సైడ్ ఏ పాడ్ యూ కెన్ హ్యావ్ 1 or more కంటైనర్స్. దోస్ కంటైనర్స్ ఆర్ షేరింగ్ యూనిక్ నెట్వర్క్ ఐపీ, స్టోరేజ్, నెట్వర్క్, అదర్ స్పెసిఫికేషన్ అప్లై టు ద పాడ్. ఆ పాడ్కి మనం ఏదైతే స్పెసిఫికేషన్స్ రాస్తామో అన్ని కంటైనర్స్కి షేర్ అవుతుంది. అది స్టోరేజ్ కానీ, నెట్వర్క్ కానీ. యూ విల్ సీ ఇన్ ద అప్కమింగ్ సెషన్స్. Pod is a group of 1 or more containers which will run on same node. అంటే ఒక పాడ్ లోపల 2 కంటైనర్స్ ఉంటే, ఒక కంటైనర్ వచ్చేసి నోడ్ 1, ఇంకో కంటైనర్ నోడ్ 2 కాదు. ఈ కంటైనర్స్ ఎక్కడ ఉంటాయి, ఇన్సైడ్ ఏ పాడ్ ఉంటాయి. ఆ పాడు నోడ్లో రన్ అవుతుంటుంది. ఓకే, ప్రతి పాడ్కి ఒక డిఫరెంట్ ఒక ఐపీ అడ్రస్ క్రియేట్ అయి ఉంటుంది. వీ విల్ సీ దట్ ఐపీ అడ్రస్ ఆల్సో, హౌ టు సీ దట్ ఐపీ అడ్రస్ ఫర్ దట్ పాడ్ ఆల్సో. అలానే చాలా ఇంటర్వ్యూస్లో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ ద పాడ్ లైఫ్ సైకిల్ అంటాడు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ ద పాడ్ లైఫ్ సైకిల్. ఫస్ట్ క్వశ్చన్ పడేది వాట్ ఈస్ ఏ పాడ్ అని అడగొచ్చు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ ద పాడ్ లైఫ్ సైకిల్ అంటారు. ఎవరైతే మన డే 1 సెషన్ అటెండ్ అయ్యారో, పాడ్ లైఫ్ సైకిల్ ఈస్ ఆల్రెడీ ఓవర్. క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ని ఇండైరెక్ట్గా అడుగుతారు. క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయమని కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ ద పాడ్ లైఫ్ సైకిల్ అని అడిగేదానికి ఛాన్స్ ఉంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ ద పాడ్ లైఫ్ సైకిల్ అనేటువంటి దానికి ఛాన్స్ ఉంది. పాడ్ లైఫ్ సైకిల్ మీరు చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? ఓకే, లెట్ మీ రైట్. ఓకే, దిస్ ఇస్ మై క్యూబర్నెటీస్ క్లస్టర్. ఓకే, మన క్యూబర్నెటీస్ క్లస్టర్లో మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మై మాస్టర్ మిషన్. అండ్ అలానే మల్టిపుల్ స్లేవ్ మిషన్స్ కూడా ఉంటాయి, అదే నోడ్ మిషన్స్. అలానే మల్టిపుల్ నోడ్ మిషన్స్ ఉంటాయి. ఓకే, నోడ్ 1, అలానే నోడ్ 2. మన పాడ్ వచ్చేసి ఏదో ఒక నోడ్లో డిప్లాయ్ అయింది, ఈ నోడ్లో డిప్లాయ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మై పాడ్. ఇన్సైడ్ ద పాడ్ వీ హ్యావ్ కంటైనర్. ఓకే, పాడ్ లైఫ్ సైకిల్ అని అడిగారనంటే మనకి ఇక్కడే మనం క్యూబ్సిటిఎల్, క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ అన్నీ ఇన్స్టాల్ చేసాం మాస్టర్లోనే. యాక్చువల్గా అయితే మనం లోకల్ కంప్యూటర్ నుంచి కనెక్ట్ అవుతాం. లోకల్ కంప్యూటర్ నుంచి ఇక్కడ మాస్టర్ మిషన్ కనెక్ట్ అవుతాం. ఓకే, మాస్టర్ మిషన్ కనెక్ట్ అవుతాం.
ఇక్కడ నుంచి ఇక్కడ మాస్టర్ మిషన్లో ఏం రన్ అవుతుంటుంది. ఓకే, ఇక్కడ ఆ డేటా మొత్తం ఎక్కడ వచ్చి స్టోర్ అవుద్ది, ఈటీసీడీలో అనే డేటాబేస్లో స్టోర్ అవుద్ది. ఓకే, ఈటీసీడీ అనేటువంటి టేబుల్లో స్టోర్ అయింది. ఇదే మాస్టర్ మిషన్లో మనకి షెడ్యూలర్ రన్ అవుతుంటుంది. చూద్దాం పాడ్ లైఫ్ సైకిల్. వాట్ ఈస్ పాడ్ లైఫ్ సైకిల్ అంటే ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలి. పాడ్ లైఫ్ సైకిల్ అంటే క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ ఎవరైతే క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ అటెండ్ అయి ఉంటారో దే మైట్ అండర్స్టాండ్ గైస్. చూడండి, మేక్ ఏ పాడ్ రిక్వెస్ట్ టు ఏపీఐ సర్వర్ యూజింగ్ లోకల్ పాడ్ డెఫినిషన్ ఫైల్. ఓకే, వాట్ ఈస్ దిస్ మీనింగ్. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ మై పర్సనల్ కంప్యూటర్. 1 second, I am not able to write. Sometimes this is causing issue. I see board. Yeah. Now I can. Thank you. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ మై పర్సనల్ కంప్యూటర్. నువ్వు క్యూబర్నెటీస్లో ఏ ఆబ్జెక్టు క్రియేట్ చేయాలన్నా మనం యామెల్ ఫైల్స్ ద్వారా క్రియేట్ చేస్తుంటాం, లేదంటే కమాండ్స్ ద్వారా ఇంపరేటివ్ డైరెక్ట్ కమాండ్ అయినా హిట్ చేయొచ్చు. ఓకే, యామెల్ ఫైల్ ద్వారా ఒక స్క్రిప్ట్ రాస్తాం. ఓకే, ఇలా జరగాలి, నెక్స్ట్ ఇది జరగాలి, తర్వాత ఇది జరగాలని ఒక స్క్రిప్ట్ రాసుకుంటూ వెళ్తాం. ఓకే, దీన్నే పాడ్ డెఫినేషన్ ఫైల్ అంటాం. పాడ్ డెఫినేషన్ ఫైల్. ఈ పాడ్ డెఫినేషన్ ఫైల్ మనం మన కంప్యూటర్లో రాసి, చూడండి, మేక్ ఏ పాడ్ రిక్వెస్ట్ టు ఏపీఐ సర్వర్ యూజింగ్ లోకల్ పాడ్ డెఫినేషన్ ఫైల్. మనం ఒక పాడ్ డెఫినేషన్ ఫైల్ యామెల్ ఫైల్ రాసి దాన్ని అప్లై చేసామంటే, దాన్ని మీరు అప్లై చేశారనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే demo.yaml అనేటువంటి ఫైల్ రాశాను. demo.yaml అనేటువంటి ఒక ఫైల్ రాశాను. దీంట్లో ఆ స్క్రిప్ట్ అంతా రాశాను, ఏమేమి ఇన్స్టాల్ అవ్వాలి మొత్తం ఈరోజు రాద్దాం మనం. ఓకే, ఈ డెమో ఫైల్ రాసిన తర్వాత మనం ఏం చేస్తాం, క్యూబ్సిటిఎల్ అప్లై అనేటువంటి కమాండ్ రన్ చేయాలి. క్యూబ్సిటిఎల్ అప్లై -f. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్, demo.yaml. ఈ కమాండ్ నువ్వు ఇలా రన్ చేసావంటే, క్యూబ్సిటిఎల్ అప్లై -f అనే కమాండ్ రన్ చేసావంటే రిక్వెస్ట్ నీ లోకల్లో క్యూబ్ కాన్ఫిగ్ అథెంటికేషన్ జరిగి మన మాస్టర్ మిషన్కి వెళ్తుంది. మన మాస్టర్ మిషన్లోనే మనం డైరెక్ట్గా ఇప్పుడు చేస్తాను క్యూబ్సిటిఎల్ అథెంటికేషన్ అంతా సెటప్ చేసేసి. ఓకే, ఇక్కడ నుంచి మనకి రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది, మాస్టర్ మిషన్కి వెళ్తుంది. మాస్టర్ మిషన్కి వెళ్ళిన తర్వాత ఈ క్యూబ్సిటిఎల్ రిక్వెస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది చూడండి, ఏపీఐ సర్వర్. ఇక్కడ ఏపీఐ సర్వర్ ఉంటుంది కదా, ఏపీఐ సర్వర్. ఓకే, ఏపీఐ సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తే ఏపీఐ సర్వర్ సేవ్స్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద ఈటీసీడీ. API server saves that. This is the first step. API server saves that information into etcd. API server saves that information into etcd database. The scheduler finds that unscheduled pod and schedule it to a particular node. దాని మీనింగ్ ఏంది, ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఈటీసీడీలో స్టోర్ అయింది. స్టోర్ అయింది. షెడ్యూలర్ ఏం చేస్తుంటుంది, కీప్ ఆన్ వాచ్ చేస్తూ ఉంటుంది. అన్షెడ్యూల్ పార్ట్స్ ఏమన్నా ఉన్నాయా, ఏదో ఒక నోడ్కి షెడ్యూల్ కాకుండా ఉన్నటువంటి పాడ్ ఏదన్నా ఉందా మన దగ్గర, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, సో అండ్ సో పాడు నోడ్కి షెడ్యూల్ అవ్వలేదు, ఆ పాడ్ని తీసుకొని షెడ్యూలర్ విల్ పిక్ దట్ పాడ్ అండ్ షెడ్యూల్ టు ఏ పర్టికులర్ నోడ్. ఈ నోడ్కో లేదంటే ఈ నోడ్కో ఏదో ఒక నోడ్కి ఆ పాడ్ని తీసుకొని వచ్చి షెడ్యూల్ చేస్తుంది. చూడండి, ద షెడ్యూలర్ ఫైండ్స్ ద అన్షెడ్యూల్డ్ పాడ్ అండ్ షెడ్యూల్ ఇట్ ఆన్ ఏ పర్టికులర్ నోడ్. ఒక నోడ్కి షెడ్యూల్ చేస్తుంది, ఒక నోడ్కి ఆ పాడు షెడ్యూల్ చేస్తుంది. హూ విల్ టేక్ కేర్ అబౌట్ ద షెడ్యూలింగ్ అండ్ ఆల్. క్యూబర్నెటీస్లో షెడ్యూలర్ అనేటువంటి కాంపోనెంట్ రన్ అవుతుంటుంది మాస్టర్ మిషన్లో. ఐ థింక్ ఆల్రెడీ ఐ డిస్కస్డ్ ఇన్ మై ప్రీవియస్ సెషన్ క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్. ప్లీజ్ గో త్రూ దన్ వాట్ ఈస్ షెడ్యూలర్ అండ్ ఆల్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత షెడ్యూలర్ పిక్ చేసుకొని ఆ పర్టికులర్ నోడ్లో ఆ పాడ్ని డిప్లాయ్ చేసిన తర్వాత, ఆ పాడ్ డిప్లాయ్ అయిపోయిన తర్వాత ఆ నోడ్లో క్యూబ్లెట్ రన్నింగ్ అనే నోడ్, ఈ క్యూబర్నెటీస్ నోడ్లో మనకు ఒక క్యూబ్లెట్ అనేటువంటి ఒక ప్రాసెస్ రన్ అవుతుంటుంది. క్యూబ్లెట్ అని చెప్పుకుంటాను. ఓకే, క్యూబ్లెట్ రన్నింగ్ అనే నోడ్ సీజ్ దట్ పాడ్ ఈజ్ షెడ్యూల్డ్ అండ్ ఫైర్స్ అప్ ఏ కంటైనర్ రన్ టైం. బ్యాక్గ్రౌండ్లో CNI కంటైనర్ రన్ టైం కూడా ఇన్స్టాల్ చేసి ఉంటాం మనం. మీరు క్యూబర్నెటీస్ క్లస్టర్ సెటప్ చేసేటప్పుడు కంటైనర్ రన్ టైం కూడా ఇన్స్టాల్ చేసుకోవాలని ఉంటాం. ఈ కంటైనర్ రన్ టైంని ఫైర్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుంది, మన అప్లికేషన్ అప్ అవుతుంది. ద ఎంటైర్ లైఫ్ సైకిల్ స్టేట్ ఆఫ్ ద పాడ్ ఈ స్టోర్డ్ ఇన్ వేర్, ETCD. ఎంటైర్ పాడ్ లైఫ్ సైకిల్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి
ఈటీసీడీలో బ్యాక్గ్రౌండ్ మాస్టర్ మిషన్లో ఒక పాడ్ రన్ అవుతుంటుంది. ఆ పాడ్ లోపల టోటల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది. దిస్ ఇస్ ద పాడ్ లైఫ్ సైకిల్ గైస్. ఫస్ట్ ఓకే, పాడ్ డెఫినేషన్ ఫైల్ని మనం అప్లై చేసామనంటే ఏపీఐ సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది. ఏపీఐ సర్వర్ వచ్చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఈటీసీడీలో స్టోర్ చేస్తుంది. షెడ్యూలర్ అన్షెడ్యూల్డ్ పార్ట్స్ ఏదైనా ఉంటే ఐడెంటిఫై చేసి ఆ కాంపోనెంట్స్ అన్నింటినీ తీసుకొని వచ్చి ఏదో ఒక అవైలబుల్ నోడ్లో ఓకే సిపియూ అండ్ మెమరీ హైగా అవైలబిలిటీ ఉన్నటువంటి నోడ్లో ఆ పాడ్ని షెడ్యూల్ చేస్తుంది. షెడ్యూల్ చేస్తానే ఆ నోడ్ మిషన్లో మనకి క్యూబ్లెట్ అనేటువంటి ఒక ప్రాసెస్ రన్ అవుతుంటుంది. అలానే కంటైనర్ రన్ టైమ్ ఇంటర్ఫేస్ని ఫైర్ చేసినప్పుడు మన అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఎంటైర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఈటీసీడీ అనేటువంటి డేటాబేస్లో స్టోర్ అవుద్ది. ఎన్నోసార్లు ఈ క్వశ్చన్ని ఇంటర్వ్యూలో అడిగారు. క్లియర్ ఎవ్రీవన్? ఫస్ట్ స్టెప్ ఎస్ ఓకే, వీఆర్ అప్లయింగ్ ద పార్ట్ డెఫినేషన్ ఫైల్ ఫ్రమ్ మై లోకల్ సిస్టమ్, దట్ ఈస్ verifying the kube config file whether it is user is properly authenticated to my Kubernetes cluster or not. Okay, if everything is correct, then control goes to the API server. API server will store that information into the etcd. The scheduler keep on watching the any unscheduled pod into my etcd database, then it is trying to schedule into a particular node. Then inside that node we have kubelet is running. That kubelet will take care to fire up the container network interface. Then my pod is coming up. Then whole information whatever we are doing, that total information will be stored in a etcd database of my control plane component. Like that you need to explain the pod life cycle to the interview. In the interviews case, ఇంటర్వ్యూలో పార్ట్ లైఫ్ సైకిల్ అడిగేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఫైన్, ఓకే ఆల్ రైట్. మీరు టూ టు త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. టైం వేస్ట్ చేయొద్దు. ఓకే ఫైన్, లెట్ మీ గో టు నెక్స్ట్ థింగ్. ఓకే ఫైన్. ఓకే, వాట్ ఈస్ పాడ్ కాన్సెప్ట్స్? ఓకే, జనరల్గా పాడ్ ఈజ్ ఏ ఎఫిమరల్. అసలు ఎఫిమరల్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పాడ్ని క్రియేట్ చేసావు, ఆ పాడ్ వచ్చి ఈ నోడ్లో డిప్లాయ్ అయింది. ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఆర్ఎల్స్ ఈ నోడ్లో డిప్లాయ్ ఉంది, ఈ నోడ్లో ఆల్రెడీ డిప్లాయ్ ఉంది ఒక పాడ్. డ్యూ టు సమ్ అదర్ ఇష్యూస్, మెమరీ ఇష్యూస్, నెట్వర్క్ ఇష్యూస్, సిపియు ఇష్యూ కానీ ఏదో ఒక ఇష్యూస్తో ఈ పాడ్ క్రాష్ అయింది, అంటే ఈ పాడ్ డిలీట్ అయిపోయింది. లెట్ మీ కనెక్ట్ టు మై Kubernetes cluster. One second guys, yours is here. Let me connect to my Kubernetes cluster. I think yours is done in North Virginia. Okay, let me connect to master machine. Click on connect. నాకు తెలిసి ఎక్స్పైర్ అయిపోయిందండి. ఇది అంటే బిల్ పే జరగలేదు, ఈవెన్ టికెట్ రైస్ చేసినట్టును. ఇట్ ఈస్ ద ఇష్యూ గైస్. దీన్ని ఓపెన్ చేస్తే లెట్ మీ ట్రై టు కనెక్ట్ ఇట్. లెట్ మీ ఓపెన్, కాపీ. కొత్త మిషన్స్ కూడా కనెక్ట్, బిల్లు నీకు పెండింగ్ ఉంటే కొన్ని డేస్ తర్వాత మన కొత్త మిషన్స్ కూడా లాంచ్ చేయనీయడు. లెట్ మీ టైప్ ఎస్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే చూడండి, kubectl గెట్ నోట్స్. ఓకే ఫైన్. అలానే kubectl గెట్ పార్ట్స్ ఎంటర్. అన్ని నేమ్ స్పేస్లు ఏం పార్ట్స్ అనేవి చూడాలంటే ఇలా రన్ చేయాలి. ఓకే, టెస్ట్ అనేటువంటి నేమ్ స్పేస్లో ఇంజినిక్స్ పార్ట్ రన్ అవుతుంది. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్.
ఓకే. 1 మంత్ ఓన్లీ. 1 మంత్ తర్వాత దే విల్ ట్రై టు డిస్కనెక్ట్. ఓకే. క్యూబ్‌సిటిఎల్ గెట్ క్యూబ్‌సిటిఎల్ గెట్ పాడ్. పార్ట్స్‌ని తీసుకోవాలి. ఏ నేమ్ స్పేస్ నుంచి? నేమ్ స్పేస్ అనే కాన్సెప్ట్ చెప్పాను. మళ్ళా నేమ్ స్పేస్ అనేది ఏందని అడగొద్దు. ఓకే. అందుకని ప్రీవియస్ క్లాసెస్ చూడండి. ఓకే. దిస్ ఈస్ ద పాడ్. 2 డేస్ ముందు మనం క్రియేట్ చేసినటువంటి పాడ్. 2 డేస్ ముందు మనం క్రియేట్ చేసినటువంటి పాడ్. హియర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాడ్ ఎఫిమరల్? పాడ్ ఈజ్ ఎ ఎఫిమరల్. ఓకే. లాస్టింగ్ ఫర్ వెరీ షార్ట్ టైమ్. ఓకే. వోంట్ షెడ్యూల్ టు ఏ న్యూ నోడ్ వన్స్ ఇట్ ఈస్ డైస్. అంటే డ్యూ టు సమ్ అదర్ రీజన్, డ్యూ టు సమ్ అదర్ మెమరీ కానీ సిపియు కానీ ఈ పాడ్ క్రాష్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ పాడ్ని డిలీట్ చేస్తాను నేను కావాలని. క్యూబ్‌సిటిఎల్ డిలీట్ పాడ్ దెన్ పాడ్ నేమ్. దిస్ ఇస్ మై పాడ్ నేమ్. ఈ పాడ్ ఏ నేమ్ స్పేస్లో ఉంది? టెస్ట్ అనేటువంటి నేమ్ స్పేస్లో ఉంది. క్యూబ్‌సిటిఎల్ డిలీట్ పాడ్. క్యూబ్‌సిటిఎల్ డిలీట్ పాడ్ దెన్ నేమ్ స్పేస్ డీటెయిల్స్. క్యూబ్‌సిటిఎల్ డిలీట్ పాడ్ దెన్ నేమ్ స్పేస్ డీటెయిల్స్. ఈ పాడ్ని నేను బై మిస్టేక్ ఏదైనా డిలీట్ చేశాను అంటే చూడండి పాడ్ ఈస్ డిలీటెడ్. బట్ మీరు మళ్ళీ పాడ్ని వెళ్ళి సెర్చ్ చేశారంటే దెర్ ఈస్ నో రిసోర్సెస్ ఇన్ దిస్ నేమ్ స్పేస్. ఆ పాడ్ డిలీట్ అయిపోయింది. ఓకే. ఇట్ ఈస్ వెరీ షార్ట్ టైమ్ గైస్. ఇప్పుడు ఇటువంటి పాడ్ డిలీట్ అవ్వడం అయితే మన అప్లికేషన్ డౌన్ అయినట్టే కదా. మనం ఈ అప్లికేషన్ ఇంజినిక్స్ అప్లికేషన్ కానీ యాక్సెస్ చేస్తుంటే మన అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్లో డౌన్ అయిపోద్ది కదా. దీని లోపల ఉన్నటువంటి కంటైనర్ అంతా వెళ్ళిపోయింది కదా. ఇలా వెరీ షార్ట్ టైం ఉంటుంది. ఇలా ఈ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయడానికి మనకి క్యూబర్నెటీస్లో నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. పాడ్లో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ను ఓవర్కమ్ చేయడానికి మనకి క్యూబర్నెటీస్లో కంట్రోలర్స్ ఉన్నాయి. చూడండి. యూ షుడ్ నాట్ డైరెక్ట్లీ క్రియేట్ ఆర్ యూజ్ ద పాడ్ యూజింగ్ ఫర్ ద డిప్లాయ్మెంట్. క్యూబర్నెటీస్ హ్యావ్ కంట్రోలర్స్ లైక్ క్యూ క్యూబర్నెటీస్లో నువ్వు డైరెక్ట్గా పాడ్ యూజ్ చేయకూడదు. చిన్న చిన్న థింగ్స్ పెద్ద అప్లికేషన్ డిప్లాయ్మెంట్కి. క్యూబర్నెటీస్ హ్యావ్ కంట్రోలర్స్ లైక్ రిప్లికా సెట్, డిప్లాయ్మెంట్, డీమాన్ సెట్. మన పాడ్ ఎప్పుడు అప్ అండ్ రన్నింగ్లో ఉండే విధంగా నువ్వు పాడ్ని ఈవెన్ దో నువ్వు డిలీట్ చేసినా మళ్ళీ అప్ అయిపోద్ది. విత్ ఇన్ సెకండ్స్లో మన పాడ్ మళ్ళీ అప్ అయిపోద్ది. ఓకే. ఇలా అచీవ్ చేయడానికి మనకు క్యూబర్నెటీస్లో నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే. క్లియర్ గైస్. పాడ్ ఈజ్ ఎ ఎఫిమరల్. ఎఫిమరల్ అనే టర్మ్ అర్థమైందా? ఎఫిమరల్ అంటే మనం డిలీట్ చేస్తే అది మళ్ళీ అప్ కాదు. మనం పాడ్ని డిలీట్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్ అప్ కాదు. అలా అప్ అవ్వడానికి మన క్యూబర్నెటీస్లో రిప్లికా సెట్స్, డిప్లాయ్మెంట్, డీమాన్ సెట్స్ ఇలా వేరే అదర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ని యూస్ చేసుకొని మనం పాడ్ని అప్ చేయొచ్చు. ఓకే. పాడ్ని మనం అప్ చేయొచ్చు. వీ విల్ సీ అప్కమింగ్ సెషన్స్లో అంతా ఇవే కాన్సెప్ట్స్ వస్తాయి కాబట్టి యూ విల్ అండర్స్టాండ్. పాడ్ ఈస్ ఎఫిమరల్ అని గుర్తుపెట్టుకోండి. నువ్వు కానీ డిలీట్ చేస్తే మళ్ళీ అప్ చేసేదానికి ఛాన్స్ లేదు. ఇలా అప్ చేయడానికి యూ నీడ్ టు గో ఫర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇన్ క్యూబర్నెటీస్. ఓకే. జనరల్గా మనకి జనరల్లీ వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ క్యూబర్నెటీస్ పాడ్స్. వన్ ఈస్ సింగిల్ కంటైనర్ పాడు, అనదర్ వన్ ఈస్ మల్టీ కంటైనర్ పాడు. ఒక పాడ్ లోపల 1 కంటైనర్ ఉండొచ్చు. ఒక పాడ్ లోపల 1 కంటైనర్ ఉండొచ్చు. మినిమం 1 కంటైనర్. దిస్ ఇస్ మై పాడు. అలానే మల్టీ కంటైనర్స్ కూడా ఉండొచ్చు. మన పాడ్ లోపల మల్టిపుల్ కంటైనర్స్, కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3 ఇలా మల్టిపుల్ కంటైనర్స్ కూడా ఉండొచ్చు. ఓకే. ఇలా చూడండి. ద మోడల్ దిస్ ఈస్ ద మోస్ట్ పాపులర్ గైస్. పాడ్ ఈస్ వ్రాపర్ ఫర్ సింగిల్ కంటైనర్. సిన్స్ పాడ్ ఈస్ స్మాలెస్ట్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ Kubernetes ఆబ్జెక్ట్. ఓకే. ఇట్ మేనేజ్ ద pods instead of directly managing the containers. Kubernetes will manage the pod. Kubernetes will not manage the containers. Inside the pod, it is completely managed by inside the pod we have containers, right? Containers in Kubernetes pod will take care. Pod will managed by the Kubernetes. ఇలా మల్టీ కంటైనర్ ఏ సిచ్యువేషన్స్లో వాడతాం? మానిటరింగ్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేశాను. ఒక అప్లికేషన్ని యాజ్ ఎ డిప్లాయ్ చేశాను పాడ్గా. ఓకే. దిస్ ఈస్ మై కంటైనర్. అప్లికేషన్కి సంబంధించిన కంటైనరు. ఈ అప్లికేషన్కి సంబంధించి ఏదైనా నేను లాక్స్ తీసుకోవాలి అనుకుంటే ఇంకొక కంటైనర్ని కూడా డిప్లాయ్ చేస్తాం. ఇదే పాడ్లో ఒక వన్ మోర్ కంటైనర్ని డిప్లాయ్ చేస్తాం. దీన్ని సైడ్ కార్ కంటైనర్స్ అంటారు. ఓకే. కంటైనర్ 1, కంటైనర్ 2ని డిప్లాయ్ చేస్తాం. ఈ కంటైనర్ లాక్స్ తీసుకుంటుంటుంది. ఈ కంటైనర్ వచ్చేసి మన అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. మల్టీ కంటైనర్స్ యూ విల్ సీ ఇన్ ద అప్కమింగ్ సెషన్స్. మల్టిపుల్ కంటైనర్స్ ఎలా ఉంటాయి, యూ విల్ సీ ద అప్కమింగ్ సెషన్స్.
ఓకే, ఫైన్. నెక్స్ట్ ఒక పాడు ఒక పాడు సింటాక్స్ రాయాలి. చూడండి, దిస్ ఇస్ ద పాడ్ సింటాక్స్ గైస్. ఈ పాడ్ సింటాక్స్ నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటావో తెలియదు. నెక్స్ట్ 20 డేస్ మనం క్యూబర్నెటీస్ క్లాసెస్, 1 మంత్ క్యూబర్నెటీస్ క్లాసెస్ జరిగితే ఈ పాడు సింటాక్స్ నీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. మిమ్మల్ని ఇంటర్వ్యూలో షేర్ స్క్రీన్ చేసి ఒక ఇంజినిక్స్ కానీ, ఓకే, ఒక హెచ్డిటిపి సర్వర్ ఏదో ఒకటి ఒక పార్ట్ రాయమంటాడు. సింపుల్ ఒక డేటాబేస్ యామెల్ ఫైల్ కానీ షేర్ స్క్రీన్ చేసి ఒక స్ట్రక్చర్ రాయమంటాడు. నువ్వు స్ట్రక్చర్ రాయగలిగావనంటే పెద్దవి నువ్వు గూగుల్లో అయినా చాట్ జీపీటీ అయినా అఫిషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్ళైనా సెర్చ్ చేసి నువ్వు ఓన్గా చేయగలవు అన్నటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డ్ అవుతుంది. అందుకనేసి ఫస్ట్ డేనే ఇది ఎగ్జాక్ట్గా నువ్వు రాయలేవు. ఫస్ట్ డే క్యూబర్నెటీస్ మన యామెల్ ఫైల్స్ రాసిన 3rd డే కాబట్టి నువ్వు ఎగ్జాక్ట్గా యామెల్ ఫైల్ రాయలేకపోవచ్చు. నో ప్రాబ్లం. నేను ఎలా రాస్తున్నానో జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఎలా రాస్తున్నాను అనేసి. ఓకే, ఫైన్. ఇక్కడ మనం ఏదన్నా క్యూబర్నెటీస్ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, క్యూబర్నెటీస్లో ఏమని ఆబ్జెక్ట్స్ చూడాలని అంటే, ఓకే, లెట్ మీ గో టు ఓపెన్ మై సబ్లైన్. ఓకే, పాడ్ సింటాక్స్. ఓకే, సింటాక్స్ అంటే ఎలా ఉంటుంది అనేసి, అసలు ఎలా రాయాలి పాడు యామెల్ డెఫినేషన్ ఫైల్ మనం ఎలా రాయాలి అని చెప్తున్నాను. చూద్దాం. ఇక్కడ క్యూబ్సిటిఎల్ ఏపీఐ రీసోర్సెస్ అనే కమాండ్ రన్ చేస్తే మన క్యూబర్నెటీస్లో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మొత్తం కనపడతాయి. నేను ఎందుకు ఫాంట్ సైజ్ తగ్గించానంటే ఒకటే స్క్రీన్లో రావడానికి కొంచెం ఫాంట్ సైజ్ తగ్గించాను. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ క్యూబర్నెటీస్ ఏపీఐ రీసోర్సెస్ అని ఈ కమాండ్ రన్ చేస్తే క్యూబర్నెటీస్లో మనకి క్యూబర్నెటీస్లో ఉన్నటువంటి అన్ని ఆబ్జెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ 5 కాలమ్స్ ఉంటాయి గైస్. ఫస్ట్ నేమ్ ఆఫ్ యువర్ ఆబ్జెక్ట్, దెన్ ఏదైనా షార్ట్ నేమ్ ఉందా ఆ ఆబ్జెక్ట్కి, బ్యాక్గ్రౌండ్లో క్లస్టర్ని వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు మనకి ఏదైనా షార్ట్ నేమ్స్ అవైలబిలిటీ ఉందా, ఏపీఐ వర్షన్ ఏంటి, ఇది నేమ్ స్పేస్ లెవెలా క్లస్టర్ లెవెలా, అలానే వాట్ ఈస్ ద కైండ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ పార్ట్స్ చూసారనుకోండి, నువ్వు క్యూబ్సిటిఎల్ గెట్ పార్ట్స్ అని కొట్టినా ఒకటే, లేదు పీఓ అని కొట్టినా ఒకటే, క్యూబ్సిటిఎల్ గెట్ పీఓ అని ఇచ్చినా ఒకటే, లేదనంటే పార్ట్స్ అని కొట్టినా ఒకటే. ఓకే, వాట్ ఈస్ ద ఏపీఐ వర్షన్ ఫర్ పాడ్? V1 ఈస్ ద ఏపీఐ వర్షన్. మీరే చెప్పండి, ఈజ్ ఇట్ నేమ్ స్పేస్ లెవెల్ ఆర్ క్లస్టర్ లెవెల్? ఇక్కడ ట్రూ అని ఉందంటే ఈజ్ ఇట్ నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్ ఆర్ క్లస్టర్ లెవెల్ ఆబ్జెక్ట్? పాడు. ఇక్కడ చాలా ఆబ్జెక్ట్స్ చెప్తాను నేను అప్కమింగ్ సెషన్స్లో. డీమాన్ సెట్స్, డిప్లాయ్మెంట్, రిప్లికా సెట్, స్టేట్ఫుల్ సెట్స్ అన్ని డిస్కస్ చేస్తాను. చాలా ఆబ్జెక్ట్స్. ఇట్ ఈస్ ద నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్. ఇఫ్ యు ఆర్ సీయింగ్ హియర్, ఇక్కడ ట్రూ అని ఉందంటే ఇట్ ఈస్ నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్. దెన్ పాడు. ఇక్కడ ఫాల్స్ అని ఉందంటే ఎంటైర్ క్యూబర్నెటీస్ క్లస్టర్ ఆబ్జెక్ట్. ఓకే, ఎంటైర్ క్యూబర్నెటీస్ ఆబ్జెక్ట్. 1 second guys. Previously also we are disconnected. 1 second please. Yes, now I got a mail. వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు సడన్గా డిస్కనెక్ట్ చేసేస్తారు. ఐ నీడ్ టు గో టు మై ప్రొఫైల్. ప్రైసింగ్, నో సొల్యూషన్స్. ఇక్కడ మనం ఎక్కడో బిల్ పే చేయమంటున్నాడు, కంటిన్యూగా మెయిల్స్ పెడతా ఉన్నాడు. షెడ్యూల్, దిస్ ఇస్ డిఫరెంట్ వన్. డేటా ప్రైవసీ, అకౌంట్ మేనేజ్మెంట్, ప్లాన్స్ అండ్ పేమెంట్. Yes, 1 second. Can you please allow me 2 minutes? I need to pay the bill actually. Today is 11th, right? Okay, due date 14th again. Okay, it's fine. Okay, it's fine. No problem guys, sorry. ఎందుకంటే కీప్ ఆన్ మెయిల్ సెండ్ చేస్తూ ఉంటారు వాళ్ళు.
లాస్ట్ టైం ఒక బ్యాచ్లో డిస్కనెక్ట్ అయిపోయింది సెషన్ 40 minutes తర్వాత. అది నేను మర్చిపోవడం వల్ల. ఓకే, సారీ ఫర్ దట్. ఓకే, ఫైన్. పాడ్ సింటాక్స్. ఇక్కడ మీరు చూడండి, ఇది నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్టా, క్లస్టర్ లెవెల్ ఆబ్జెక్టా, ఏపీఐ వర్షన్ ఏంటి, కైండ్ అంటే ఏంటి చూడొచ్చు. అలానే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్స్, క్యూబర్నెటిస్ ఆబ్జెక్ట్స్ వరకే డిస్ప్లే చేయాలని అంటే ఇదే కమాండ్లో మనం ఫిల్టర్ అప్లై చేయండి. ఇదే కమాండ్లో మనం ఫిల్టర్ అప్లై చేయొచ్చు. ఐఫన్ నేమ్ స్పేస్ టు ఎక్కడైతే ట్రూ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్స్ మాత్రమే డిస్ప్లే చేయమని. చూడండి, ఎక్కడైతే మనకు ట్రూ ఉందో ఆబ్జెక్ట్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్నీ, ఇక్కడ ఏవైతే ఆబ్జెక్ట్స్ వస్తున్నాయో క్యూబర్నెటిస్లో, ఓకే, ఈవెన్ ఆర్ బ్యాక్ కూడా రోల్ బైండింగ్స్, మళ్ళీ క్లస్టర్ రోల్ బైండింగ్ అన్ని అది డిఫరెంట్ క్లస్టర్ లెవెల్లో ఉంటాయి. ఈవెన్ క్రాన్ జాబ్స్ ఇవన్నీ మనకి నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్స్. అలానే క్లస్టర్ లెవెల్ ఆబ్జెక్ట్స్ చూడాలని అంటే యూ కెన్ పాస్ ఫాల్స్ ఆర్గ్యుమెంట్. ఇవన్నీ క్లస్టర్ లెవెల్ ఆబ్జెక్ట్స్. టోటల్ చూడాలంటే ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయకుండా డైరెక్ట్గా కమాండ్ రన్ చేయండి టోటల్ మనం చూడాలని అంటే. ఓకే, ఫైన్. ఇలా నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్స్, క్యూబర్నెటిస్ క్లస్టర్ లెవెల్ ఆబ్జెక్ట్స్ డిస్ప్లే చేశారు. ఇప్పుడు మనం యాక్చువల్గా నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్ పాడ్ సింటాక్స్ రాయాలి. నువ్వు ఒక క్యూబర్నెటిస్ యామెల్ ఫైల్ రాయాలని అంటే ఎవరు కూడా యామెల్ ఫైల్ ఇవన్నీ గుర్తుపెట్టుకోరు. కానీ డిప్లాయ్మెంట్ పాడ్ యామెల్ ఫైలు, అలానే ఒక సర్వీస్ యామెల్ ఫైలు, అలానే ఒక డిప్లాయ్మెంట్ డీమాన్ సెట్ యామెల్ ఫైలు, ఒక డిప్లాయ్మెంట్ యామెల్ ఫైలు, రిప్లికా సెట్ యామెల్ ఫైలు, ఇవన్నీ చిన్న చిన్న యామెల్ ఫైల్స్. ఇక్కడ ఏపీఐ వర్షన్ అంటే ఏంటి, ఒకే కైండ్ ఏంటో మీకు తెలిసి ఉండాలి. ఏ ప్రాజెక్టులో అయినా మీరు క్యూబర్నెటిస్లో పనిచేస్తున్నారని అంటే చిన్న చిన్న యామెల్ ఫైల్స్ తెలిసి ఉంటాయి. పెద్ద పెద్ద యామెల్ ఫైల్స్ ప్రతి ఒక్కరు కాపీ పేస్ట్ చేస్తారు, ఎవరికి గుర్తుండవు కూడా. చిన్న చిన్నవి అయితే ఖచ్చితంగా మనం రాయాల్సి వస్తుంది. అది సెర్చ్ చేసైనా మనం రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలో రాయమంటాడు. వాట్ ఈస్ ద పాడ్ సింటాక్స్? మీరు ఒక యామెల్ ఫైల్ రాసేటప్పుడు, ఒక స్క్రిప్ట్ రాసేటప్పుడు క్యూబర్నెటిస్లో 4 కాంపోనెంట్స్ నీ మైండ్లో పెట్టుకోండి. ఏపీఐ వి క్యాప్స్, ఏపీఐ వర్షన్ ఫస్ట్ కాంపోనెంట్, ఏపీఐ వర్షన్ వి క్యాప్స్. నెక్స్ట్ కైండ్ ఏపీఐ వర్షన్ కైండ్. దెన్ మెటాడేటా, దెన్ స్పెసిఫికేషన్. ఈ 4 కీ కాంపోనెంట్స్ మాత్రం నీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఒక యామెల్ ఫైల్ ఏదైనా, డిప్లాయ్మెంట్ కానీ, స్టేట్ఫుల్ సెట్ కానీ, రిప్లికా సెట్ కానీ, ఓకే, అప్కమింగ్ వాల్యూమ్స్ కానీ, ఏ యామెల్ ఫైల్ రాస్తున్నా కానీ ఈ 4 ట్యాగ్స్ నీ మైండ్లో ఉండాలి. ఏపీఐ వర్షను, కైండ్, మెటాడేటా అంటే డేటా అబౌట్ డేటా, అండ్ స్పెసిఫికేషను. వాట్ ఈస్ ద నవ్ ఐఎమ్ రైటింగ్ ఏ పాడ్ సింటాక్స్. ఇక్కడ కొంచెం స్పేస్ ఇవ్వండి. వాట్ ఈస్ ద యామెల్ ఫైల్, వాట్ ఈస్ ద ఏపీఐ వర్షన్ ఫర్ మై పాడ్ గైస్, టెల్ మీ. ఇక్కడ నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్స్ అసలు ఇదే రాయకపోతే మనకి ఫుల్ ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూసారంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూడా లేనట్టుంది. ఓకే, పార్ట్స్ చూడండి. ఇప్పుడు వాట్ ఈస్ ద ఏపీఐ వర్షన్ ఫర్ మై పాడ్, టెల్ మీ. మీరు చూస్తానే చెప్పాలి. వాట్ ఈస్ ద ఏపీఐ వర్షన్ ఫర్ మై పాడ్? V1 is the API version. You need to write V1. V1 is the API version. What is the kind? For my pod? P caps. This is my kind. P caps. Okay, this is my kind pod. Okay, then what is the metadata? ఈ API version kind మాత్రం ఇక్కడి నుంచే తీసుకుంటాం మనం. లేదంటే అఫిషియల్ డాక్యుమెంటేషన్ ఇచ్చి సెర్చ్ చేసినా ఓకే. దట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే, ఇక్కడ కొన్ని దాన్ని చూడండి, app/v1 అని. ఓకే, అథెంటికేషన్ kubernetes.io/v1 అని. ఓకే, డిఫరెంట్ ఏపీఐ వర్షన్స్ ఉంటాయి. కొన్ని ఏపీఐ వర్షన్స్ చూడండి కామన్గా V1 అని ఉన్నాయి. కొన్ని ఆబ్జెక్ట్స్కి, వాల్యూమ్ క్లెయిమ్కి, నేమ్ స్పేస్కి, వీటన్నిటికీ V1 అనే ఉంది. ఓకే, ఇక్కడతో అయిపోయింది. ఇక్కడ మెటాడేటా. ఇక్కడ మళ్ళా ఈ కార్నర్కి వచ్చారు కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ట్యాబ్ ఇవ్వాలి. ఇక్కడ ట్యాబ్ ఇచ్చి రాయాలి. ట్యాబ్ ఇచ్చి నేమ్ ఆఫ్ ద పాడ్ నేమ్ రాయాలి. ఇక్కడ ఏం రాయాలి? పాడ్ నేమ్ మెన్షన్ చేయాలి. పాడ్ నేమ్ ఆఫ్ ద పాడ్. నీ పాడ్ నేమ్ ఏంటి? అలానే ఈ పాడ్స్కి ఏదైనా నువ్వు లేబుల్స్ని క్రియేట్ చేయాలా? లేబుల్స్ ఆప్షనల్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ లేబుల్స్, యూ కెన్ క్రియేట్ ద లేబుల్స్ ఆల్సో. కీ వాల్యూ పేరులో ఉండాలి. కీ వాల్యూ పేరులో లేబుల్స్ని క్రియేట్ చేయాలి.
అలానే ఈ పాడ్ని నేను ఏ నేమ్ స్పేస్లో క్రియేట్ చేయాలి క్లస్టర్లో? నేమ్ స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ నాట్ డిఫైనింగ్ ఎనీ నేమ్ స్పేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ నాట్ డిఫైనింగ్ ఎనీ నేమ్ స్పేస్, వేర్ దిస్ వేర్ దిస్ విల్ బి క్రియేటెడ్ గైస్? In which namespace it will be created? If I am not defining, if I am not defining any namespace for this YAML, ఈ YAML ఎటువంటి నేమ్ స్పేస్ డిఫైన్ చేయలేదంటే ఈ పాడ్కి, ఇట్ విల్ బి క్రియేటెడ్ అండర్ ద డిఫాల్ట్ నేమ్ స్పేస్. బట్ నువ్వు స్పెసిఫిక్ ఏదైనా నేమ్ స్పేస్ మెన్షన్ చేసావంటే అదే నేమ్ స్పేస్లో మనకి పాడ్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఫైన్. అలానే ఇక్కడ స్పెసిఫికేషన్ అనేటువంటి ట్యాబ్ ఉంది, ఇక్కడ ట్యాబ్ అనుకోండి, లేదంటే ఇక్కడ కొంచెం స్పేస్ ఇవ్వండి, ఇట్స్ ఫైన్. ఓకే, ఇక్కడ ట్యాబ్ ఇచ్చినా కానీ ఇట్స్ వర్కింగ్. యా, ఇక్కడ కొంచెం కరెక్ట్గా ఇండెంటేషన్ చూద్దాం మనం. విఎస్ కోడ్ ద్వారా రాసేదాన్ని చూద్దాం కోడ్. స్పెసిఫికేషన్ ఎవరు సింటాక్స్ ఎగ్జాక్ట్గా రాయలేరు. ఇక్కడ స్పెసిఫికేషన్లో మెయిన్గా యాజ్ ఆఫ్ను కంటైనర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కంటైనర్ సెక్షన్, కంటైనర్స్. ఈ పాడ్లో ఎన్ని కంటైనర్స్ ఉండాలి? 1 కంటైనర్ ఉండాలా, 2 కంటైనర్స్ ఉండాలా, 3 కంటైనర్స్ ఉండాలా? ఈ కంటైనర్ ఇన్ఫర్మేషన్ మనం ఈ స్పెసిఫికేషన్లో రాస్తాం. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కంటైనర్? కంటైనర్ నేమ్ ఏంటి? కంటైనర్ నేమ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కంటైనర్? ఐఫోన్ ఇచ్చి నేమ్ ఆఫ్ ద కంటైనర్ ఇవ్వాలి. ఓకే, దెన్ ఒక కంటైనర్ని బిల్డ్ చేయాలని అంటే మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక డాకర్ ఇమేజ్ కావాలి. ఒక కంటైనర్ని మనం బిల్డ్ చేయాలని అంటే బ్యాక్గ్రౌండ్లో డాకర్ యాప్ నుంచి మనం ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా మన లోకల్లో ఉన్నటువంటి ఇమేజ్ అయినా పర్లేదు. ఇమేజ్ ఇన్ఫర్మేషన్, ఆ కంటైనరు ఏ ఇమేజ్ని బేస్ చేసుకొని బిల్డ్ అవ్వాలి? ఆ కంటైనరు ఏ ఇమేజ్ని బేస్ చేసుకొని బిల్డ్ అవ్వాలి? ఇమేజ్ యూఆర్ఎల్ నీ లోకల్లో ఉన్నా పర్లేదు, లేదనంటే ఇమేజ్ నేమ్ ఆఫ్ ద ఇమేజ్. ఏ ఇమేజ్ని బేస్ చేసుకొని ఆ కంటైనర్ బిల్డ్ అవ్వాలి? అలానే ఆ కంటైనర్కి ఏమన్నా పోర్ట్ సెక్షన్ ఉందా? ఆ కంటైనర్కి మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్లో పోర్ట్స్ ఎనేబుల్ చేయాలా? ఆ కంటైనర్కి మనకు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా పోర్ట్స్ ఎనేబుల్ చేయాలా? కంటైనర్ పోర్ట్ ఏదైనా పోర్ట్స్ని ఎనేబుల్ చేయాలా? కంటైనర్ పీ క్యాప్స్ కంటైనర్ పోర్ట్స్ ఇవ్వాలి. కంటైనర్ పోర్ట్ యూ కెన్ మెన్షన్ హియర్, కంటైనర్ పోర్ట్. నీ కంటైనర్ పోర్ట్ ఇక్కడ రాయాలి. మీరు మల్టిపుల్ వేస్లో రాస్తా ఉంటే అర్థమవుతుంది. ఈ కంటైనర్కి ఏదైనా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఇవ్వాలా? మనం మాంగోడిబిలో చూసాం కదా, ఏదైనా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఇవ్వాలా? నేము అలానే వాల్యూ. ఓకే, ఎన్విరాన్మెంట్ వాల్యూస్ ఏదైనా పాస్ చేయాలంటే పాస్ చేయొచ్చు. ఓకే, వాల్యూ. ఇలా మీరు రాసుకుంటూ వెళ్ళిపోవాలి. రిక్వెస్ట్, లిమిట్స్ ఇంకా చాలా యాడ్ అవుతూ ఉంటాయి. ఇలా you are giving before name container port, they are mandatory. No, it's not mandatory. No, this is the containers section. You are giving the before name of the container, name of the container and container port. What is that? I am not understanding. It's not mandatory. ఆర్డర్లో రాయాలని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. నువ్వు ఏ ఇమేజ్ని మెన్షన్ చేసుకొని ఇమేజ్ని కంటైనర్ బిల్డ్ చేయాలనుకుంటున్నావు, ఫస్ట్ ఇమేజ్ తర్వాత కంటైనర్ ఇవ్వాలని ఏం లేదు. ఓకే, ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఆల్సో. ఫైన్, దిస్ ఇస్ ద బేసిక్ యామెల్. ఇలా యామెల్ ఫైల్ రాసిన తర్వాత మనం ఆ ఫైల్ని ఎలా సేవ్ చేయాలి? ఒక యామెల్ ఫైల్ రాసిన తర్వాత మనం ఆ ఫైల్ని ఎలా సేవ్ చేయాలి? ఎలా సేవ్ చేస్తావు? ఏదో ఆ ఫైల్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ pod.yaml ఇలా అయినా సేవ్ చేయండి. ఆర్ఎల్స్ టెస్ట్ -pod.yml ఆల్సో సేవ్. ఓకే, జనరల్గా YAML అని సేవ్ చేస్తూ ఉంటారు జనరల్గా. ఓకే, పాడు యామెల్ ఫైల్ రాసిన తర్వాత మనం ఇలా సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసిన తర్వాత ఈ పాడ్ని మనం అప్లై చేస్తే కానీ బ్యాక్గ్రౌండ్లో పాడ్ క్రియేట్ కాదు. పాడ్ యామెల్ ఫైల్ రాసినంత మాత్రాన మనకు పాడ్ క్రియేట్ అవుతుంది అనేది కరెక్ట్ కాదు. మనం ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ పాడ్ని అప్లై చేయాలి. మనం అప్లై చేయాలి. ఎలా అప్లై చేస్తాం? kubectl అప్లై -f టెస్ట్ -pod.yaml ఇలా అప్లై చేయాలి. ఇలా అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్లో మనం ఇచ్చినటువంటి నేమ్తో, మనం ఇచ్చినటువంటి నేమ్ స్పేస్లో, మనం ఇచ్చినటువంటి పాడ్ నేమ్తో బ్యాక్గ్రౌండ్లో ఒక పాడు మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, ఫైన్. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి చూసారంటే ఒక వాట్ ఈస్ ఏ పాడ్ అని అంటే ఒక యామెల్ ఫైల్ మీరు రాయగలరు. ఇప్పుడు సింటాక్స్ ఐడియా ఉంది. ఓకే, అలానే
అలానే ఒక ఎగ్జాంపుల్ పార్ట్, దిస్ ఇస్ ద వన్ ఇంజినిక్స్ పార్ట్ గైస్. టెస్ట్ నేమ్ స్పేస్లో క్రియేట్ చేస్తున్నారు. మన నేమ్ స్పేస్ ఏంటి, వర్క్ టెస్ట్ అని ఉంటుంది. ఇక్కడ నేమ్ స్పేస్ మీరు యాజ్ టీజ్గా కాపీ పేస్ట్ చేస్తే నాకు వర్క్ కాలేదు, నాకు వర్క్ కాలేదు అంటారు. నేమ్ స్పేస్ కెన్ బి ఎనీథింగ్. నీ క్లస్టర్లో ఉన్న నేమ్ స్పేస్, ఏ నేమ్ స్పేస్లో నువ్వు క్రియేట్ చేయాలనుకుంటున్నావు ఆ నేమ్ స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు మన క్లస్టర్లో ఏం నేమ్ స్పేస్ ఉన్నాయి, మనం ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, క్యూబ్సిటిఎల్ గెట్ ఎన్ఎస్ ఇలా టైప్ చేశానంటే ఈ నేమ్ స్పేస్, ఈ టెస్ట్ అనేటువంటి నేమ్ స్పేస్లో నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు వాళ్ళకి క్రాస్ చెప్పేటప్పుడు టెస్ట్ ఐఫోన్ ఎన్ఎస్ అని ఇచ్చాను. దట్ కెన్ బి స్టేజింగ్ నేమ్ స్పేస్, ఏదైనా ఉండొచ్చు. నేమ్ స్పేస్ కెన్ బి ఎనీథింగ్. ఒక ఇంజినిక్స్ అనేటువంటి పాడ్ని క్రియేట్ చేయాలి. ఒక ఇంజినిక్స్ అనేటువంటి పాడ్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఎలా క్రియేట్ చేస్తాం? లెట్ మీ రైట్ ఏ శాంపిల్ యామిల్ ఫైల్. ఒక శాంపిల్ యామిల్ ఫైల్ రాస్తున్నాను. విఐ స్పేస్ ఇంజినిక్స్ ఇంజినిక్స్ డాట్ యామిల్, ఇంజినిక్స్ డాట్ యామిల్. ఓకే, ఇలా ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళండి. ఒక ఫైలు 1.14.2. ఓకే ఫైన్, ఇలా వెళ్ళండి. గో టు ఇన్సర్ట్ మోడ్. ఓకే, ఇక్కడ ఎలా రాస్తాం మనం, ఏపీఐ వర్షన్ కోలన్. వాట్ ఈస్ ద ఏపీఐ వర్షన్ ఫర్ పాడ్ v1. నెక్స్ట్ కైండ్, వాట్ ఈస్ ద కైండ్ ఫర్ పాడ్ pod. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద మెటాడేటా. మెటాడేటాలో మనం ఏం రాయాలి, నేమ్ ఆఫ్ ద పాడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజినిక్స్ పాడ్ ఐఎమ్ గివింగ్, దిస్ ఇస్ ద ఇంజినిక్స్ పాడ్. ఓకే, ఈ పాడ్ వచ్చేసి మనకి ఏ నేమ్ స్పేస్లో క్రియేట్ అవ్వాలి, టెస్ట్ అనేటువంటి నేమ్ స్పేస్లో క్రియేట్ అవ్వాలి. ఏదన్నా లేబుల్స్ ఇవ్వాలి, ఒకే ఆర్డర్లో ఇవ్వాలని ఏం లేదు, వరుసగా ఇచ్చుకోవచ్చు. ఏమైనా లేబుల్స్ డిఫైన్ చేస్తావా, నీ ఇష్టం. లేబుల్స్ కావాలంటే లేబుల్స్ డిఫైన్ చేయండి, లేదనుకుంటే వద్దనుకుంటే వదిలేసేయండి. ఓకే, లేబుల్స్ ఆ పార్ట్ని ఐడెంటిఫై చేయడానికి ఏదైనా లేబుల్స్ కావాలని అంటే ఫైన్. ఆఫ్టర్ దెన్ యూ నీడ్ టు డిఫైన్ ద స్పెసిఫికేషన్. హియర్ స్పెసిఫికేషన్ కంటైనర్ సెక్షన్లో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కంటైనర్ నేమ్ ఈస్ ఇంజినిక్స్ కంటైనర్. దిస్ ఇస్ మై కంటైనర్ నేమ్. ఈ కంటైనర్, ఈ ఇమేజ్, సారీ, ఈ పాడు, ఈ కంటైనర్, దిస్ ఇస్ ద కంటైనర్. ఇన్సైడ్ దిస్ పాడు మన కంటైనర్ ఇది. ఆ కంటైనర్ బ్యాక్గ్రౌండ్లో ఏ ఇమేజ్ని బేస్ చేసుకొని బిల్డ్ అవ్వాలి, ఇంజినిక్స్ అని ఇచ్చాం. ఇలా ఇంజినిక్స్ అనే వదిలేసామంటే ఇమేజ్ డీటెయిల్స్, వాట్ ఈస్ ద డిఫాల్ట్ వర్షన్ ఫర్ ఇంజినిక్స్. మనం ఎటువంటి వర్షన్ ఇవ్వకపోతే ఇమేజ్లో, వాట్ ఈస్ ద డిఫాల్ట్ ట్యాగ్ గైస్, ఇట్ విల్ టేక్ లేటెస్ట్ ట్యాగ్. బట్ లేదు, స్పెసిఫిక్ వర్షన్ ఇచ్చాం అనుకోండి, 1.14.2 అని ఇచ్చాం. 1.14.2 అని ఇచ్చాం. ఓకే ఫైన్. నెక్స్ట్ పోర్ట్ సెక్షన్, ఇంజినిక్స్ పోర్ట్. వాట్ ఈస్ ద ఇంజినిక్స్ పోర్ట్ గైస్, ఎనీవన్ హార్డ్ అబౌట్ ఇంజినిక్స్ పోర్ట్? కంటైనర్ పోర్ట్. కంటైనర్ పోర్ట్ is 80. This is the Nginx port, not 8081. 8081 Nexus port, I think it's right, Nexus. ఓకే ఫైన్, చూడండి కంటైనర్ పోర్ట్ is 80. దిస్ ఇస్ ద స్మాల్ యామెల్ ఫైల్. ఇక్కడ ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, ఏదైనా లైన్ అర్థం కాలేదా చూడండి. ఏపీఐ వర్షన్ కైండ్ మెటాడేటా మన పాడు గురించి రాసాం. ఈ నేమ్ స్పేస్లో ఇది నేమ్ ఆఫ్ ద పాడు. అలానే స్పెసిఫికేషన్లో మన కంటైనర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఏ ఇమేజ్ని బేస్ చేసుకొని బిల్డ్ అవ్వాలి, ఈ కంటైనర్ నేమ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్లో కంటైనర్ దేంతో ఎక్స్పోజ్ చేస్తాను. ఇది పెద్ద కాంప్లికేటెడ్ యామెల్ ఫైలా? మీరు క్యూబర్నెటీస్ స్టార్టింగ్ 2 సెషన్స్, డాకర్ నా సెషన్స్ అటెండ్ అయ్యి ఉంటే నథింగ్ ఇది. కాకపోతే ఫస్ట్ టైం మీరు రాసేటప్పుడు సింటాక్టికల్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, సేవ్ చేయండి, రైట్ అండ్ క్విట్ క్యాట్ ఇంజినిక్స్ డాట్ యామెల్. చూడండి మన ఫైలు, దిస్ ఇస్ మై ఫైలు, మనం రాసినటువంటి యామెల్ ఫైలు ఇప్పుడు అప్లై చేయాలి అని అంటే చూడండి, దిస్ ఇస్ మై యామెల్ ఫైల్, ఇంజినిక్స్ డాట్ కోట డాట్ యామెల్, ఇంజినిక్స్ డాట్ యామెల్, క్యూబ్సిటిఎల్ అప్లై ఐఫోన్ ఇంజినిక్స్ డాట్ యామెల్. ఇలా నువ్వు అప్లై చేసే ముందు యూ కెన్ చెక్ ద సింటాక్స్ ఆల్సో. డ్రై రన్ ఐఫోన్ డ్రై రన్, యూ కెన్ చెక్ ద సింటాక్స్ ఆల్సో. ఇట్ ఈస్ షోయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ ఏదో వర్షన్ యూస్ చేసి ఉంటే ఆల్రెడీ డిప్రికేటెడ్ అంటున్నాడు. ఓకే, బ్యాక్గ్రౌండ్లో గో లాంగ్వేజ్ ఏదో మనం ఈ క్లయింట్ వర్షన్ ఒకసారి చెక్ చేసుకోమంటున్నాడు. ఓకే, ఇలా ఐఫోన్ డ్రై రన్ కాకుండా ఐఫోన్ డ్రై రన్ ఈక్వల్ టు క్లయింట్ అని ఇస్తే క్లయింట్ సైడ్ డ్రై రన్ చేస్తుంది. లేదు సర్వర్ సైడ్ డ్రై రన్ చేసుకోవాలని అంటే యూ కెన్ గివ్ సర్వర్ ఆల్సో, సర్వర్ సైడ్ చెక్ చేస్తుంది. నీకు ఇలా ఒక లైన్ ఓపెన్ అయిందనంటే నీ సింటాక్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. క్లయింట్ సైడ్ డ్రై రన్ జరిగింది, సర్వర్ సైడ్ డ్రై రన్ జరిగింది. ఓకే,
ఇప్పుడు సింటాక్స్ పర్ఫెక్ట్గా ఉంటే మనం ఏం చేయాలా? ఇప్పుడు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు టెస్ట్ నేమ్ స్పేస్లో కదా అది క్రియేట్ అయ్యేది. నేను క్యాన్సిల్ చేశాను. క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్ -n టెస్ట్ -ns టెస్ట్ నేమ్ స్పేస్లో ఇటువంటి పాడ్స్ లేవు ఇప్పుడు. లెట్ మీ ట్రై టు అప్లై క్యూబ్సిటిఎల్ అప్లై -f క్యూబ్సిటిఎల్ అప్లై -f నీ YAML ఫైల్ నేమ్ ఎంటర్. చూడండి, వన్ పాడ్ ఈస్ క్రియేటెడ్. One pod is created. Let me clear the screen. Let me clear the screen. kubectl get pod. kubectl get pod -n test namespace. Enter. చూడండి, one pod is created. చూడండి, 15 seconds back my pod is up and running. Clear everyone? Are you guys are clear? Yes. Simple YAML file guys. సింపుల్ యామెల్ ఫైల్. ఇక్కడ ఏదన్నా మనం ఏదైనా కాంప్లికేటెడ్ రాసాం నో. ఓకే, ఇక్కడ సింపుల్ యామెల్ ఫైలు, ఒక బేసిక్ యామెల్ ఫైలు ఓన్గా రాయగలిగాం మనం. ఓకే, ఆల్ రైట్, ఫైన్. ఇలా ఒక యామెల్ ఫైల్ రాశారు మీరు. కెన్ ఐ క్రియేట్ వన్ మోర్ యామెల్ ఫైల్? ఇక్కడ నా లోకల్లో ఒక యామెల్ ఫైల్ ఉంది. ఇది nginx.yaml అని ఇచ్చాను. లెట్ మీ కాపీ సేమ్ యామెల్ ఫైల్ ఇంటూ వన్ మోర్ ఫైల్, nginx 1.yaml. nginx 1.yaml. ఓకే, రెండు ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు సిపి కమాండ్ ఏందని అడగొద్దు, అది లైనెక్స్ కమాండ్. ఇట్స్ నాట్ ఎ క్యూబర్నెటిస్ కమాండ్, ఇట్స్ లైనెక్స్ కమాండ్ సిపి అనేది. ఇక్కడ ఉన్నటువంటి డేటాని ఇంకో ఫైల్ కూడా కాపీ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ వన్ మోర్ పాడ్ ఫర్ విత్ దిస్ YAML nginx 1.yaml. ఇక్కడ ఉన్నటువంటి డేటాని నేను చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ నువ్వు చేంజ్ చేయాల్సింది ఏంటంటే పాడ్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, nginx pod 1 అని. బ్యాక్గ్రౌండ్లో కంటైనర్ నేమ్ ఇబ్బంది లేదు, కంటైనర్ ఆ పాడ్ లోపల కాబట్టి ఉండేది, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్షన్ కాకుండా నేనేదో కేకే nginx అని ఇస్తున్నా. కేకే ఓకే, కేకే DevOps nginx అని ఇచ్చా. కేకే DevOps nginx అని ఇచ్చా. ఎస్కేప్ రైట్ అండ్ క్విట్. ఓకే, దిస్ ఇస్ మై Kubernetes YAML ఫైల్. దిస్ ఇస్ మై Kubernetes YAML ఫైల్. చూడండి, దిస్ ఇస్ మై Kubernetes YAML ఫైల్. ఇప్పుడు నీ లోకల్లో ఇటువంటి ఇమేజ్ లేదు. ఇప్పుడు Kubernetes కంట్రోల్ ప్లేన్ ఏం చేస్తుంది? రిమోట్కి వెళ్ళి ఆ కంటైనర్ని అప్ చేసేటప్పుడు, ఫైర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కంటైనర్ రన్ టైమ్ ఇంటర్ఫేస్ రిమోట్కి వెళ్ళి ఇమేజ్ని తీసుకొని కంటైనర్ ఫైర్ చేసి దాన్ని ట్రై చేస్తుంది. అసలు ఈ ఇమేజ్ ఉందా గిటబ్లో, సారీ డాకర్ హబ్లో ఉంటుందా? మనమైతే క్రియేట్ చేయలేదు. నేనైతే కేకే DevOps nginx అనేటువంటి ఇమేజ్ని ప్లేస్ చేయలేదు ఇంతవరకు. డాకర్ హబ్లో ఇమేజ్ లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి? చాలాసార్లు మనం మిస్కాన్ఫిగరేషన్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇమేజ్ నేమ్స్ రాంగ్ ఇస్తుంటాం, ట్యాగ్స్ రాంగ్ ఇస్తుంటాం, మిస్కాన్ఫిగర్ చేసి డిప్లాయ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇమేజ్ నేమ్ రాంగ్ ఉంది. kubectl అప్లై -f nginx 1.yaml. kubectl అప్లై -f nginx 1.yaml. అప్లై చేశారంటే నవ్ ఐఎమ్ గెట్టింగ్ వన్ మోర్ ఇష్యూ. Can you please help me? When I'm applying this YAML file, I'm getting one more issue. See, issues create అవడమే గ్రేట్. ఏదో అన్నీ కాపీ పేస్ట్ చేసుకొని బ్లైండ్గా వర్క్ అవుతుందనంటే దానివల్ల నీకు సబ్జెక్ట్ రాదు. ఎర్రర్ రెస్పాన్స్ ఫ్రమ్ ద డీమాన్, అదే ఫర్బిడన్ ఎర్రర్ వైల్ క్రియేటింగ్ ఏ సో అండ్ సో YAML ఫైల్. బట్ ఆ నేమ్ స్పేస్లో ఓన్లీ వీ హ్యావ్ వన్ పాడ్ మ్యాక్సిమం. క్వాటా వై డిఫైన్ రైట్? క్వాటా మనం ప్రీవియస్ క్లాస్లో quota.yaml రీసోర్స్ క్వాటా డిఫైన్ చేసాం కదా. ఇక్కడ 10 అని ఇచ్చి మళ్ళీ ఎడిట్ చేసాం, 1కి మార్చాం. మనకి కావాలంటే చూడండి, kubectl get ns, kubectl get ns. చూడండి, kubectl get ns అని ఇస్తే టెస్ట్ నేమ్ స్పేస్ ఒకటి క్రియేట్ చేసాం. kubectl డిస్క్రైబ్ ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్. kubectl డిస్క్రైబ్, ఏం డిస్క్రైబ్ చేయాలా? నేమ్ స్పేస్ని డిస్క్రైబ్ చేయాలా. వాట్ ఈస్ ద నేమ్ స్పేస్? టెస్ట్ నేమ్ స్పేస్. చూడండి, ఐ డిస్క్రైబ్డ్. నువ్వు హార్డ్ లిమిట్ ఏదో సెట్ చేసాను, ఒక పాడ్ మాత్రమే అలౌడ్. ఆల్రెడీ kubectl గెట్ పాడ్ -n టెస్ట్ అనేటువంటి నేమ్ స్పేస్లో ఆల్రెడీ ఒక పాడ్ రన్ అవుతుంది. యు ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ వన్ మోర్ పాడ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వాట్ ఐ నీడ్ టు డూ నౌ? దట్ quota ఆబ్జెక్ట్
kubectl get quota, kubectl get quota, kubectl get quota. ఈ కోటా ఆబ్జెక్ట్ నువ్వు క్రియేట్ చేసావు కదా, ఈ కోటా ఆబ్జెక్ట్ని మనం ఎడిట్ చేయాలి. క్యూబ్సిటిఎల్ ఎడిట్ కోటా, క్యూబ్సిటిఎల్ ఎడిట్ కోటా, లేదంటే డిలీట్ చేసేయండి, మీకు ఇంకా కోటా కంప్లీట్గా చెప్పలేదు కాబట్టి. క్యూబ్సిటిఎల్ ఎడిట్ కోటా ఐఫన్ టెస్ట్ నేమ్ స్పేస్, ఈ కోటాను ఓపెన్ చేస్తే గో టు ఇన్సర్ట్ మోడ్, హార్డ్ లిమిట్కి రండి. ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ కింద ఉండేది, ఇక్కడ హార్డ్ లిమిట్కి వచ్చి నేను కావాలని ఒక 10 పార్ట్స్ వరకు డిప్లాయ్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చాను. జీరో టికెట్ రైస్ చేస్తారు, కోటా ఇంక్రీజ్ చేయమని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు క్యూబ్సిటిఎల్ గెట్ పార్ట్స్ ఆఫ్ టెస్ట్ నేమ్ స్పేస్ ఓన్లీ ఒక పార్ట్ రన్ అవుతుంది. నా లోకల్లో వన్ మోర్ యామెల్ ఫైల్ ఈస్ దేర్. లెట్ మీ ట్రై టు అప్లై క్యూబ్సిటిఎల్ అప్లై ఐఎఫ్ఎఫ్ ఇంజినిక్స్ 1.yaml. ఇప్పుడు అప్లై చేస్తే ఇట్ విల్ క్రియేట్ ఏ పాడ్. పాడ్ అయితే క్రియేట్ అయింది. క్యాట్ ఇంజినిక్స్ 1.yaml ఈ ఫైల్ని బేస్ చేసుకొని ఒక పాడ్ అయితే క్రియేట్ అయింది. ఆ పాడ్ టెస్ట్ నేమ్ స్పేస్లో క్రియేట్ అయింది. దిస్ ఈస్ ద పాడ్ నేమ్. బట్ ఈ ఇమేజ్ ఉంది యాక్చువల్గా. ఈజ్ ఇట్ ఇమేజ్ ఇస్ దేర్ ఇన్ ద మై గిటబ్ రిపాజిటరీ? నో. లెట్ మీ సీ క్యూబ్సిటిఎల్ గెట్ పార్ట్స్, టెస్ట్ నేమ్ స్పేస్లో ఉన్నటువంటి పార్ట్స్ చూడండి. ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ స్టేట్ చూడండి. ఇప్పుడు వరకు మీకు పార్ట్స్ ఏ స్టేట్స్ తెలుసు, రన్నింగ్ స్టేటస్ తెలుసు. ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ ఎర్రర్ అనేది వస్తుంది. ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ అనేటువంటి ఎర్రర్ ఎందుకు వచ్చిందనంటే, నీ ఇమేజ్ దానికి దొరకడం లేదు. ఫైర్ చేసినప్పుడు నీకు ఇమేజ్ ఉంటేనే కదా కంటైనర్ క్రియేట్ అయ్యేది బ్యాక్ ఎండ్లో. బట్ పాడేమో అప్ అయింది, బట్ ఇన్సైడ్ దట్ పాడు కంటైనర్ అప్ కావడం లేదు. అప్లికేషన్ రెస్పాండ్ అవ్వదు ఇలా ఉంటే. ఇప్పుడు ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఏం చేయాలి? అప్పుడు మనం ఏం చేయాలనంటే, క్యూబర్నెటిస్కి సంబంధించిన ఈవెంట్స్ చెక్ చేయాలి. ఏదైనా ఒక పాడ్కి ఇష్యూ వచ్చినా, క్రాష్ లూప్ ఆఫ్ బ్యాక్ ఆఫ్ ఇష్యూ వచ్చినా, పాడ్ పెండింగ్ స్టేట్లోకి వెళ్ళినా, పాడ్ ఎర్రర్ స్టేట్లోకి వెళ్ళినా, పాడ్ ఎవిక్టెడ్లోకి వెళ్ళినా, పాడ్ ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్లోకి వెళ్ళినా, ఏదైనా నువ్వు పాడ్ గురించి తెలుసుకోవాలంటే ఆ పాడ్ నేమ్ని కాపీ చేసుకొని ఒక ఇష్యూ వచ్చినప్పుడు క్యూబ్సిటిఎల్ డిస్క్రైబ్ వాట్ యూ వాంట్ టు డిస్క్రైబ్. ఐ వాంట్ టు డిస్క్రైబ్ ద పాడ్, దెన్ దిస్ ఇస్ మై పాడ్ నేమ్. ఈ పాడ్ వచ్చేసి టెస్ట్ నేమ్ స్పేస్లో ఉంది. ఎంటర్ చూడండి. డిస్క్రైబ్ చేస్తే మనకి, లెట్ మీ మినిమైజ్ ఇట్ గైస్, ఒకటే లైన్లో ఒకటే స్క్రీన్లో రావడానికి. లెట్ మీ రీడిస్క్రైబ్ ద సేమ్ ఎంఎల్. చూడండి, డిస్క్రైబ్ చేస్తే నీకు ఈవెంట్స్ వస్తాయి. చూడండి, ఈవెంట్స్, ఇది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మన ట్రబుల్ షూటింగ్లో. ఈవెంట్స్ వచ్చాయి చూడండి. ఏంది? నార్మల్గా పాడ్ ఈ షెడ్యూల్డ్ అండ్ సో అండ్ సో నోడ్, ఈ నోడ్లో షెడ్యూల్ అయింది. చూడండి, ఈ నోడ్లో షెడ్యూల్ అయింది. ఇక్కడ షెడ్యూలర్ ఏం చేసింది? షెడ్యూలరు ఆ పాడ్ని ఒక పర్టికులర్ నోడ్కి షెడ్యూల్ చేసింది. ఇక్కడ నుంచి ఈ నోడ్కి తీసుకొచ్చింది అనుకోండి, ఫస్ట్ నోడ్కి తీసుకొచ్చింది పాడ్ని. ఓకే, దాని తర్వాత నార్మల్గా ఇట్ ఈస్ క్యూబ్లెట్ ఈస్ రన్నింగ్ రైట్, ఇట్ ఈస్ ట్రైంగ్ టు పుల్లింగ్ ద ఇమేజ్. చూడండి, పుల్లింగ్ ఇక్కడ షెడ్యూల్ అయింది పాడు. ఇట్ ఈస్ ట్రైంగ్ టు పుల్లింగ్ ద ఇమేజ్, సో అండ్ సో ఇమేజ్, వాట్ ఎవర్ ద ఇమేజ్ గివెన్ ఇన్ ద YAML కాన్ఫిగరేషన్, it is trying to pulling that image, but kubelet is failed to pulling that image, failed to pulling that unpack. ఆ ప్యాకేజ్ లేదు, అసలు ఆ ఇమేజే లేదు, నువ్వు ఇచ్చినటువంటి ఇమేజ్ లేదు. నువ్వు దీన్ని రిజాల్వ్ చేయాలంటే సో అండ్ సో డాకర్ అప్కి వెళ్ళి చెక్ చేసుకో, అసలు ఆ ఇమేజ్ ఉందా లేదా, యాక్సెస్ డినైడ్ ఏమైనా వస్తుందా, నీకు పర్మిషన్ లేదా, ఇమేజ్ ఉన్నా కానీ అసలు ఆ రిపాజిటరీ ఉందా లేదా చెక్ చేసుకొని ప్రాపర్ అథెంటికేషన్ ఇవ్వండి అంటున్నాడు. చూడండి, ఇన్సఫిషియెంట్ అథెంటికేషన్. ఒకవేళ ఇమేజ్ ఉంటే ఇన్సఫిషియెంట్ అథెంటికేషన్, అసలు ఇమేజే లేకుండా ఉండొచ్చు. అప్పుడు ఇమేజ్ నాట్ అవైలబుల్ ఉంది కాబట్టి క్యూబ్లెట్ ఏం చేసింది? నీ పాడ్ని ఫస్ట్ ఇనిషియల్గా వార్నింగ్లో పెట్టి ఎర్రర్ ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ స్టేట్కి తీసుకెళ్ళిపోయింది మెసేజ్. ఓకే, ఫైనల్గా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. చూడండి, ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది. ఆర్ యు గైస్ అండర్స్టాండింగ్ వై ఇట్ కేమ్? ఆల్వేస్ యూ నీడ్ టు చెక్ ద ఈవెంట్స్ ఇఫ్ యువర్ అప్లికేషన్ ఈస్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. Before checking the logs also, my sincere request is check the events, what is happening in the backend. ఈవెన్ వాల్యూమ్స్ చెప్పేటప్పుడు కూడా నేను క్లియర్గా ఈవెంట్స్ చెక్ చేస్తుంటాను. పాడ్ అప్ కాదు, ఆడ స్టోరేజ్ క్లాసెస్ ఉండాలి బ్యాక్ ఎండ్లో, డైనమిక్ స్టోరేజ్ క్లాసెస్, లేదంటే మాన్యువల్గా మనం వాల్యూమ్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది కుబర్నెటిస్లో. ఇలా నువ్వు ఈవెంట్స్ చెక్ చేసుకుంటే నీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, మనం ఇచ్చినటువంటి ఇమేజ్ డీటెయిల్స్
ఏదో రాంగ్గా ఉన్నాయి. లేదు ఆల్రెడీ ఇమేజ్ ఉందంటే మనకు అథెంటికేషన్ ఇష్యూ వస్తుంది. ఓకే, లేదు ఆల్రెడీ పబ్లిక్ రిపాజిటరీ నుంచి ఇమేజ్ కావాలని అంటే ఇమేజ్ రాంగ్గా ఉంది అని. ఓకే ఫైన్. ఇలా యూ కెన్ డిస్క్రైబ్ ద పాడ్ ఆల్సో క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్ ఐఫన్ అండ్ టెక్స్ట్ నేమ్ స్పేస్లో ఉన్నటువంటి పాడ్ ఏదైనా ఇష్యూ వస్తే మనం ఇలా డిస్క్రైబ్ కూడా చేయొచ్చు. మీరు రియల్ టైంలోకి వెళ్ళి చూసారంటే ఇక్కడ 1/1, 0/1, 1/2, 2/2, 3/3 ఇలా వాల్యూస్ చూస్తారు స్టేటస్లో రెడీలో. వాట్ ఈస్ దిస్ మీనింగ్ యాక్చువల్లీ? 1/1 అంటే ఏంటి? ఏదో బ్లైండ్గా చూడడం కాదు వాల్యూస్ మనం. అసలు ఎందుకు ఇలా ఉన్నాయి? ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ట్రబుల్ షూటింగ్లో. ఒక ట్రబుల్ షూటింగ్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అది. చాలా క్రూషియల్ రోల్. ఓకే, ఎందుకు ఇలా? వేరే నేమ్స్ ఉండవు, వేరే నెంబర్స్ ఉండొచ్చు కదా. ఇవే నెంబర్స్ ఎందుకు వస్తున్నాయి? ఇవే నెంబర్స్ మనకి ఎందుకు వస్తున్నాయి చూద్దాం. లెట్స్ డిస్కస్ దట్ పాయింట్. ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్. ఫైన్. ఇది రీస్టార్ట్ కౌంట్ టు పవర్ పేజ్ ఇష్యూ. ఓకే ఫైన్. స్టేటస్ చూసుకోండి. ఇప్పుడు మీకు మనకి రియల్ టైంలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఫీల్డ్ గైస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఫీల్డ్. రెడీ అని ఉంది కదా, ఈ ఫీల్డ్ గురించి. 1/1 ఉండొచ్చు, 0/1 ఉండొచ్చు, లేదనంటే 1/2 ఉండొచ్చు, లేదంటే 2/2 ఉండొచ్చు. ఓకే, లేదనంటే 0/2 ఉండొచ్చు. ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్టీ ఉంటుంది డౌన్ వాల్యూ. డినామినేటర్ మనకి ఎప్పుడు కూడా గ్రేటర్ వాల్యూ ఉంటుంది డౌన్ వాల్యూ. ఈ న్యూమరేటర్ డినామినేటర్ డిఫరెన్స్ అంటే యాక్చువల్ వాల్యూ మీనింగ్ ఏంటంటే ఇక్కడ 1/1 అంటే మీనింగ్ ఏంటంటే ఆ పాడ్ లోపల ఒక కంటైనర్ ఉంది. చూడండి, ఈ పాడ్ లోపల ఒక కంటైనర్ మాత్రమే ఉంది. ఆ కంటైనర్ రన్నింగ్ స్టేట్లో ఉంది. చూడండి, 1/1 అంటే కింద ఉండేది నెంబర్ ఆఫ్ కంటైనర్స్. ఆ పాడ్ లోపల ఒక కంటైనర్ ఉంది. ఆ కంటైనర్ రన్నింగ్ స్టేట్లో ఉంది. ఇప్పుడు 0/1 ఉందంటే ఆ పాడ్ లోపల ఒక కంటైనర్ ఉంది. ఆ కంటైనర్ రన్నింగ్ స్టేట్లో లేదు. చూడండి, ఆ పాడ్ లోపల ఒక కంటైనర్ అయితే ఉంది. ఆ కంటైనర్ బ్యాక్గ్రౌండ్లో స్టార్ట్ అవ్వలేదు, రన్నింగ్ స్టేట్లో లేదు. ఓకే, 1/2 అంటే ఏంది మీనింగు? ఒక పాడ్ లోపల 2 కంటైనర్స్ ఉన్నాయి. ఒక కంటైనర్ రన్నింగ్ స్టేట్లో ఉంది, ఇంకొక కంటైనర్ రన్నింగ్లో లేదు. 2/2 అంటే ఏంది మీనింగు? ఒక పాడ్ లోపల 2 కంటైనర్స్ ఉన్నాయి, 2 కంటైనర్స్ రన్నింగ్ స్టేట్లో ఉన్నాయి. 0/2 అంటే ఏంది మీనింగు? ఒక పాడ్ లోపల 2 కంటైనర్స్ ఉన్నాయి, 2 రన్నింగ్ స్టేట్లో లేవు, 2 రెస్పాండ్ అవ్వడం లేదని మీనింగ్. ఆర్ గైస్ ఆర్ అండర్స్టాండింగ్? ఫర్ ఎగ్జాంపుల్ 1/3 అని ఇస్తే ఏంది మీనింగు? ఒక పాడ్ లోపల 3 కంటైనర్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి మాత్రమే రెస్పాండ్ అవుతున్నాయి, 2 రెస్పాండ్ అవ్వడం లేదు. క్లియర్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 0/1, 1/1 అలా వచ్చినప్పుడు? ఆర్ యూ అండర్స్టాండింగ్? ఇట్స్ నాట్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ రన్నింగ్, రామకృష్ణ. ఇట్స్ నాట్ హౌ మెనీ పార్ట్స్. బిలో వాల్యూ హౌ మెనీ కంటైనర్స్. ఆ కంటైనర్స్ ఎన్ని రన్నింగ్లో ఉన్నాయని. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు మెన్షనింగ్ పాడ్ కౌంట్. ఓన్లీ వన్ పాడ్ ఓన్లీ. Inside a pod, we have a number of containers. Okay, n number of containers. ఆ కంటైనర్స్ ఎన్ని యాక్టివ్లో ఉన్నాయి దాని మీనింగ్. ఎవరివన్ ఈస్ క్లియర్? ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్? కన్ఫ్యూజన్ ఉందా? టెల్ మీ గైస్, am I audible? ఫైన్. ఎందుకని ప్రతి పాయింట్ డిస్కస్ చేయాలి అని అంటే మీరు స్క్రాచ్ నుంచి నేర్చుకుంటున్నారు. ఈవెన్ వర్కింగ్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి, అందరు కాదు, ఏదో బ్లైండ్గా కమాండ్స్ రన్ చేస్తుంటారు అంతే. వాళ్ళని డైరెక్ట్గా క్యూబర్నెటిస్ ప్రాజెక్ట్స్లో వేసేస్తే డెవాప్స్ రోల్లో డైలీ ఆ కమాండ్స్ రన్ చేసుకుంటా
ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. యాక్చువల్ యాక్చువల్ హిస్టరీ వాళ్ళకి తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. యాక్చువల్గా కొన్నిసార్లు ట్రబుల్ షూట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ను కూడా ఫేస్ చేస్తుంటారు. చాలా ప్రాబ్లమ్స్ను కూడా ఫేస్ చేస్తారు. ఓకే. ఫైన్. నో ప్రాబ్లమ్. కెన్ ఐ క్రియేట్ వన్ మోర్ యామెల్ ఫైల్? ఇలా నువ్వు యామెల్ ఫైల్స్ క్రియేట్ చేయాలనంటే, ఇక్కడ మనం విఐ ద్వారా ఓపెన్ చేసి, ఇక్కడ విఐ ద్వారా ఆ ఫైల్ ఓపెన్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు. ఇలా చేయాలనంటే కొంచెం డిఫికల్ట్ కాబట్టి టెర్మినల్‌లో మనం ఐడీస్ వాడతాం. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అని. ఎందుకనో నా విజువల్ స్టూడియో కోడ్ చానా స్టక్ అయిపోయింది. హ్యాంగ్ అవుతా ఉంది. లెట్ మీ ట్రై ఇట్ గైస్. ఓకే. వీఎస్ కోడ్. ఓకే. లేదంటే ఎక్లిప్స్, బ్లూజే నేను జావా కోడ్ రాసేటప్పుడు ఎక్లిప్స్ వాడేవాళ్ళం మేము డెవలపర్స్‌గా ఉన్నప్పుడు. ఎక్లిప్స్ ఎక్కువ వాడేవాడిని. ఓకే. ఫైన్. ఇప్పుడు మా దాంట్లో మేము బ్లూజే కూడా వాడుతుంటాం. బ్లూజే, ఎక్లిప్స్, ఇప్పుడు నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్, సబ్‌లైన్ ఇవన్నీ ఐడీసే. అలా మనం కోడ్ సింపుల్‌గా రాయడానికి మన లైనక్స్ సర్వర్. దిస్ ఈజ్ మై లైనక్స్ సర్వరు. ఈ లైనక్స్ సర్వర్‌లో ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ, డైరెక్టరీస్ అన్నీ మనకి వీఎస్ కోడ్‌కి సింక్ అవ్వాలి. విజువల్ స్టూడియో కోడ్‌కి సింక్ అయితే, నేను ఇక్కడ ఈజీగా రాయగలను కోడ్. నాకు హింట్, కలర్స్ అన్నీ బ్యూటిఫుల్‌గా ఉంటది. ఈ రెండిటిని మనం సింక్ చేసుకుంటే, ఇక్కడ మనం కోడ్ రాసేది మన లైనక్స్ సర్వర్‌లో సింక్ అవుతా ఉండాలి. విజువల్ స్టూడియో కోడ్. వీఎస్ కోడ్ అంటే విజువల్ స్టూడియో కోడ్. ఇది ఒక ఐడి. మనం ఏదన్నా స్క్రిప్ట్స్ రాసుకునే దానికి షెల్ స్క్రిప్ట్ గానీ, పైప్‌లైన్ స్క్రిప్ట్స్ గానీ, లేదంటే పైథాన్ స్క్రిప్ట్ గానీ, జావా కోడ్ రాసేటప్పుడు అందరూ ఎక్కువ ఆల్మోస్ట్ వీఎస్ కోడ్ వాడతారు. ఈజ్ ఇట్ హైలీ రికమెండెడ్ టు 100% వీఎస్ కోడే వాడాలని రూల్ ఉందా? లేదు. దట్ ఈస్ యువర్ చాయిస్. నువ్వు వాడాలి, వాడకూడదు అనేది నీ ఇష్టం. నువ్వు ఓన్‌గా ఇక్కడే నువ్వు రాయగలను, నేను ఇక్కడే టెర్మినల్‌లో యామెల్ ఫైల్ రాసేయగలనంటే రాసేయొచ్చు. నో నో ఇష్యూ. అక్కడే స్పెసిఫిక్‌గా నువ్వు ఖచ్చితంగా వీఎస్ కోడ్‌లోనే ఓపెన్ చేసి రన్ చేయాలి, వీఎస్ కోడ్‌లోనే చేయాలనేది ఏం లేదు. మన ఇష్టం అది. లేదు డిఫరెంట్ ఐడీ నీకు అప్రూవల్స్ ఉన్నాయి ప్రాజెక్ట్‌లో అనుకుంటే డిఫరెంట్ ఐడీ కూడా వాడొచ్చు. వితౌట్ ఐడీ ఆల్సో నువ్వు రాయగలను, నీకు ఎక్స్‌పీరియన్స్ ఉందనుకుంటే నువ్వు రాయొచ్చు యామెల్ ఫైల్స్. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా లైనక్స్ సర్వర్‌లో రాసాను. నేను వీఎస్ కోడ్‌లో రాసానంటే ఈజీగా ఉంటది. ఇప్పుడు మీరు గూగుల్‌కొచ్చి ఓకే. వీఎస్ కోడ్ డౌన్‌లోడ్ అని కొట్టారనుకోండి. వీఎస్ కోడ్ డౌన్‌లోడ్ అని కొడితే అఫిషియల్ వెబ్‌సైట్‌లో మీది విండోస్ కాబట్టి విండోస్ డౌన్‌లోడ్ అని కొట్టండి. మ్యాక్ అయితే మ్యాక్. విండోస్ డౌన్‌లోడ్ అని కొడితే నీ లోకల్ లేక్ ఒక ఫైల్ వస్తది. ఈఎక్స్‌ఈ ఫైలు. ఆ ఫైల్‌ని నెక్స్ట్ అని కంటిన్యూగా క్లిక్ చేసావంటే నీకు విజువల్ స్టూడియో కోడ్ డౌన్‌లోడ్ అయిపోద్ది. ఒక అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయడం కూడా రాకపోతే డెవాప్స్ ఇంజినీర్స్ అవ్వడం చాలా కష్టం. నేను హింట్ ఇస్తున్నా. ఇక్కడికొచ్చి డౌన్‌లోడ్ చేసుకొని ఆ ఫైల్‌ని డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌లోకి వస్తది. నెక్స్ట్ అని కొట్టుకుంటూ ఎళ్లి ఫైనల్‌గా విజువల్ స్టూడియో కోడ్‌ని ఇన్‌స్టాల్ చేయండి. విజువల్ స్టూడియో కోడ్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత నువ్వు సెర్చ్‌లోకి వచ్చిన తర్వాత విజువల్ స్టూడియో కోడ్ అని సెర్చ్ చేయండి. విజువల్ స్టూడియో కోడ్ అని. ఇలా సెర్చ్ చేస్తే నీకు విజువల్ స్టూడియో కోడ్ వీఎస్ కోడ్ విండో ఓపెన్ అవుతది. వన్ సెకండ్ గైస్. లెట్ మీ క్లోజ్ ఇట్. ఆ! ఇలా సెర్చ్ చేస్తే మీకేం ఓపెన్ అవుద్ది? విజువల్ స్టూడియో కోడ్ విండో ఓపెన్ అవుతది. వీఎస్ కోడ్ విండో ఓపెన్ అవుతది. ఓకే. వీఎస్ కోడ్ విండో ఓపెన్ అయింది. ఓకే. ఇక్కడ మనం ఏం జేయాలా? మనం ఏదన్నా యామెల్ కాన్ఫిగరేషన్ కోడ్ రాస్తున్నాం గాబట్టి, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఎక్స్‌టెన్షన్స్ అని ఉంటది. నీ లోకల్‌లో ఏదైనా ఉంటే దాన్ని డైరెక్ట్‌గా ఓపెన్ జేయొచ్చు. ఇక్కడ నుంచి ఓపెన్ ఫోల్డర్ అని కొడితే మన లోకల్‌లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఫైన్. ఇప్పుడు ఎక్స్‌టెన్షన్స్ అని ఉంటది. ఈడ ఎక్స్‌టెన్షన్స్‌కొస్తే ఇక్కడ మన యామెల్ ఫైల్స్ కదా రాసేది. యామెల్ అని సెర్చ్ చేశారంటే యామెల్ ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. ఇది ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేసేసుకున్నా. లెట్ మీ అన్‌ఇన్‌స్టాల్ ఇట్. యాహ్! అన్‌ఇన్‌స్టాల్. ఇలా మీరు యామెల్ అని సెర్చ్ చేస్తే ఇలా వస్తది. ఇక్కడ ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ ఉంది కదా! ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసుకుంటే మనం సింటాక్స్ రాసేటప్పుడు హెల్ప్ చేస్తా అంటే కీవర్డ్స్ గాని, కలర్స్ గాని బ్యూటిఫుల్‌గా ఉంటదనమాట. ఇట్ ఈస్ ఇన్‌స్టాల్డ్. నువ్వు ఇంకోటి ఏదన్నా ఇన్‌స్టాల్ చేస్తానంటే యూ కెన్ ఇన్‌స్టాల్ దిస్ వన్ ఆల్సో యామెల్. ఓకే. యెస్ ఐ అండర్‌స్టూడ్. లెట్ మీ ఇన్‌స్టాల్. ఓకే. ఎంతమంది మిలియన్స్‌లో ఇన్‌స్టాల్ చేసుంటారు ఇయన్నీ. డెవలపర్సు, డెవాప్స్ ఇంజినీర్స్ వాడతా ఉంటారు ఎక్కువ. ఓకే. ఇన్‌స్టాలేషన్ డన్. ఎక్స్‌టెన్షన్స్ కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఇప్పుడు మీరేదన్నా ఒక ఫైలు క్రియేట్ చేయాలి. లేదు ఇప్పుడు నేనేం చేశాను సెపరేట్‌గా నా లైనక్స్ సర్వర్ సెపరేట్ ఉంది. వీఎస్ కోడ్ సెపరేట్ ఉంది. ఈ రెండిటికి కనెక్షన్ ఇవ్వాలి. నేను వీఎస్ కోడ్‌లో రాసేటువంటి థింగ్స్ నాకు లైనక్స్ సర్వర్‌లో రిఫ్లెక్ట్ అవ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈ వీఎస్ కోడ్‌లో రాసి ఇక్కడ కాపీ చేసుకొనొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తుంటారు. ముందు ఇక్కడ కోడ్ డెవలప్ చేసుకుంటారు. ఆ ఫైల్‌ని తీసుకొచ్చి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తుంటారు. ఓకే. ఎలా చేసినా పర్లేదు. మనం ఈ రెండిటికి కనెక్షన్ ఇవ్వాలనంటే మనకి లెఫ్ట్ సైడ్ డౌన్‌లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ డౌన్‌లో మనకు
బ్లూ కలర్ కనపడుతుందా? ఓపెన్ ఏ రిమోట్ విండో అని. లెఫ్ట్ సైడ్ డౌన్ ఆర్ యూ సీయింగ్? లెఫ్ట్ సైడ్ డౌన్, కంప్లీట్ లెఫ్ట్ డౌన్, బ్లూ కలర్ విండో, అదే ఓపెన్ రిమోట్ విండో అని. దీని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కనెక్ట్ టు హోస్ట్ అని వస్తుంది. దీన్ని కనెక్ట్ టు హోస్ట్ అని ఇవ్వండి. ఇక్కడ యాన్సిబుల్ ఇవన్నీ వస్తుంది. నేను కాన్ఫిగర్ చేసి ఉన్నాను వాళ్ళకి యాన్సిబుల్ చెప్పేటప్పుడు. ఇక్కడ కాన్ఫిగర్ ఎస్ఎస్హెచ్ హోస్ట్ అని వస్తుంది మీకైతే. ఇక్కడ ఈ నేమ్ కనపడకపోవచ్చు. ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి కాన్ఫిగర్ ఎస్ఎస్హెచ్ హోస్ట్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ /user ప్రశాంత్ డాట్ ఎస్ఎస్హెచ్ కాన్ఫిగ్ అనేటువంటి ఫైల్ ఉంది. ఈ కాన్ఫిగ్ అనేటువంటి ఫైలు .ssh కాన్ఫిగ్ అనేటువంటి ఫైల్ గురించి ఒక సిచ్యువేషన్స్లో మీకు చెప్పాను. ఏ సిచ్యువేషన్లో నేను ఆ ఫైల్ గురించి చెప్పాను చెప్పండి? లైనెక్స్లో రివిజన్ చేసి వచ్చారా? రివిజన్ చేయరు. ఏ సిచ్యువేషన్లో నేను ఈ ఫైల్ గురించి చెప్పాను? .ssh అనేటువంటి ఒక హిడెన్ డైరెక్టరీలో కాన్ఫిగరేషన్ ఫైల్ గురించి నేను ఒకటి చెప్పాను. లైనెక్స్లో చెప్పుంటాను. మీకు టెర్మినల్ డిస్కనెక్ట్ కాకుండా ఉండేది ఏదైనా చెప్పానా? టెర్మినల్ డిస్కనెక్ట్ కాకుండా ఉండాలని ఐ డిస్కస్డ్. టెర్మినల్ డిస్కనెక్ట్ కాకుండా ఉండాలంటే కొన్ని కమాండ్స్ ఇక్కడ ప్లేస్ చేయండి అని చెప్పానా? అలైవ్ అని. అది ఎక్కడ ప్లేస్ చేశారు? ఏ డైరెక్టరీలో, ఏ ఫైల్లో ప్లేస్ చేశారు మీరు? ఇదే ఫైలే కదా? ఇదే ఫైలే కదా? నీ లోకల్లోనే ఓపెన్ చేశాను. ఇదే ఫైలే కదా? స్లాష్ నీ డ్రైవ్లో .ssh కాన్ఫిగ్ డైరెక్టరీలో ఇదే ఫైల్లోనే కదా మనం టెర్మినల్, ఇక్కడ బ్లాక్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది కదా, ఈ టెర్మినల్ డిస్కనెక్ట్ కాకుండా ఉండాలంటే కొన్ని కమాండ్స్ ఇక్కడ ప్లేస్ చేయండి అని చెప్పాను మీకు. ఈ ఫైల్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఇలా ఉంది. మీరు ప్లేస్ చేసినటువంటి ఫైల్ కమాండ్స్ ఓపెన్ అవుతాయి. ఆ కమాండ్స్ అంతా డిలీట్ చేసేసేయండి. ఇక్కడికి వచ్చి రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేసి ఇది ప్లేస్ చేయండి. రిమూవ్ చేసి ఇవి ప్లేస్ చేయండి నేను ఇచ్చినటువంటి. చూడండి, హెచ్ క్యాప్స్ హోస్ట్ స్పేస్ ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇవ్వండి. క్యూబర్నెటీస్ మాస్టర్. ఇలా n నెంబర్ ఆఫ్ హోస్ట్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మీ మాస్టర్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్, హోస్ట్ నేమ్ వచ్చేసి లెట్ మీ టేక్ మై మాస్టర్ మిషన్ పబ్లిక్ ఐపీ అడ్రస్. కొన్ని ఓన్గా చేయగలగాలి గైస్ మీరు. లెట్ మీ టేక్ మై మాస్టర్ మిషన్ పబ్లిక్ ఐపీ. లెట్ మీ గో టు మై ఇన్స్టెన్స్. లెట్ మీ టేక్ ద పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే, యూ కెన్ గివ్ ఎనీ నేమ్. హోస్ట్ నేమ్ వచ్చేసి ఎనీ నేమ్. ఓకే ఫైన్. నా పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చాను. ఈజ్ ఇట్ ఉబంటు మిషన్, రెడ్ హ్యాట్ మిషన్? మనం లాంచ్ చేసింది ఉబంటు మిషన్, రెడ్ హ్యాట్ మిషన్? ఉబంటు కాబట్టి వాట్ ఇస్ ద యూజర్ నేమ్? ఉబంటు డిఫాల్ట్ యూజర్ నేమ్. అలానే ఆ మిషన్ యొక్క పిమ్ ఫైల్ ఏంటి? ఆ మిషన్ యొక్క పిమ్ ఫైల్ ఏంటి? ఏ లొకేషన్లో ఉంది నా లోకల్లో? లెట్ మీ గో టు ఇన్స్టెన్సెస్. ఇక్కడ ఇలా స్లోగా మీరు స్క్రోల్ డౌన్ చేసుకున్నా కానీ ఇక్కడ మనకి పిమ్ ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. ఇక్కడ కొంచెం ఇలా స్క్రోల్ రైట్ చేయండి. కిషోర్ B4 కేకేడే ఆప్స్ B4 కిషోర్. దిస్ ఇస్ ద పిమ్ ఫైల్ నేమ్. కాపీ. ఇది నా డౌన్లోడ్స్లో ఉంది ఆల్రెడీ. దిస్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ మై డౌన్లోడ్స్. నీ పెమ్ ఫైల్ లొకేషన్ ఇవ్వండి. నీ పెమ్ ఫైల్ డౌన్లోడ్స్లో పెట్టుకోనో, డెస్క్టాప్ పెట్టునో, ఇట్లా టిల్డ్ సింబల్ ఇచ్చి డౌన్లోడ్స్లో అయితే ఇలా ఇవ్వండి. నా డౌన్లోడ్స్లో పెమ్ ఉంది. దిస్ ఇస్ ద సర్వరు. దిస్ ఇస్ ద సర్వర్ ఐపీ. చూడండి, అన్సేవ్డ్ అని కనిపిస్తుంది. ఖచ్చితంగా Ctrl+S కొట్టాలి. Ctrl+S. ఇక్కడ స్పేస్ ఉండాలి గైస్. ఇక్కడ ఫస్ట్ హోస్ట్ కింద ఇండెంటేషన్ ఇష్యూ వస్తుంది, లేకపోతే ఇక్కడ స్పేస్ ఉండాలి. కాన్ఫిగర్ చేసావు, సేవ్ చేయండి. Ctrl+S సేవ్ చేయాలంటే అయిపోయింది. మీరు కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. సేవ్ అయిపోయింది ఫైల్. ఇప్పుడు కనెక్ట్ అవ్వాలంటే లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇప్పుడు రిమోట్ విండో. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇప్పుడు కనెక్ట్ టు హోస్ట్ కొడితే ఇప్పుడు మనకి క్యూబర్నెటీస్ మాస్టర్ కనపడుద్ది. ఇప్పుడు మనం సెటప్ చేసుకున్నాం కాబట్టి. ఇందాక యాన్సిబుల్ అని కనిపించేది. నువ్వు రెండు కాన్ఫిగర్ చేస్తుంటే యాన్సిబుల్, క్యూబర్నెటీస్ రెండు కనపడతాయి ఇక్కడ. ఇందాక మనం కాన్ఫిగర్ హోస్ట్కి వెళ్ళి చేంజ్ చేసాం. ఇప్పుడు క్యూబర్నెటీస్ మాస్టర్ మీద ఇలా క్లిక్ చేశారంటే ఇట్ ఈస్ ట్రైంగ్ టు కనెక్ట్. చూడండి, ఓపెనింగ్ ఏ రిమోట్ విండో కనెక్షన్. చూడండి, సెటప్పింగ్ ద SSH host with Kubernetes. Do you want to continue? Yes, I want to continue. Yes, it is connecting. Wait for some time. So opening a remote window connection. Connection is opened. Connection is opened. Let me increase the font. Connection is opened. Ctrl+ guys. Ctrl+ font size increase చేశాను. కనెక్షన్ ఈజ్ ఓపెన్డ్. ఇప్పుడు ఫైల్ లేకి వచ్చి ఓపెన్ ఏ ఫోల్డర్ అని కొట్టారంటే, ఓపెన్ ఏ ఫోల్డర్ అని కొడితే ఇక్కడ ఓపెన్ అవుద్ది. /home. వాట్ ఈస్ ద యూజర్ నేమ్? ఉబంటు. సారీ, ఇట్స్ కేమ్ డైరెక్ట్లీ. డిఫాల్ట్గా వచ్చేస్తుంది.
/home ubuntu అని ఓకే అని కొట్టండి. ఓకే అని కొడితే ఇట్ ఈస్ టైమ్ టు ఓపెన్ దట్ లొకేషన్. చూడండి, నీ లైనక్స్ మిషన్లో ఉన్నటువంటి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ మొత్తం లోడ్ అయిపోతాయి అడిగి. చూడండి, సెటప్పింగ్ SSH Kubernetes క్లస్టర్ మాస్టర్ మిషన్, ఇనిషియలైజింగ్ VS కోడ్. చూడండి, ఇట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ ద కనెక్షన్, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఆల్సో. చూసారా, అక్కడ మనం రాసినటువంటి Nginx YAML ఫైలు, Nginx 1.yaml ఫైలు మొత్తం వచ్చేసాయి. ఇక్కడ బ్యూటిఫుల్గా కనపడుతుందంటే అక్కడ మనం ఆ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక దానివల్ల మనం రాసినటువంటి కోటా YAML ఫైలు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇక్కడ నీ లైనక్స్ సర్వర్లో ఏదైతే ఇదొక ఐడి, VS కోడ్ కూడా ఐడియే. ఇక్కడ ఏదైతే ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఉన్నాయో అన్నీ మనకి ఇక్కడ లోడ్ అవుతున్నాయి కదా. హిడెన్ డైరెక్టరీస్ అన్నీ చూడాలంటే LS-LRTH ఏ అని కొట్టారంటే ఆల్. ఇక్కడ ఉన్నాయన్నీ మనకి ఇక్కడ లోడ్ అయినాయిగా. ఇక్కడ ఉన్నాయన్నీ మనకి ఇక్కడ లోడ్ అవుతున్నాయిగా. ఇక్కడ మనం రాసుకొని సేవ్ చేసుకోవడం ఈజీయా, ఇక్కడ VI ఓపెన్ చేసి సేవ్ చేయడం ఈజీయా? మీరు చెప్పండి. VS కోడ్లో ఇక్కడ రాయడం ఈజీయా, సింపుల్ నోట్ ప్యాడ్ ఉన్నట్టు ఉంటుంది. బ్యాక్ వెళ్ళవచ్చు, ఇలా కిందకి రావచ్చు, రిమూవ్ చేయొచ్చు, ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి యాడ్ చేయొచ్చు. విచ్ వన్ ఈజ్ ఈజీ? ఐడి ఈజ్ ఈజీ ఆర్ ఇక్కడికి వచ్చి VI కమాండ్ ద్వారా చేస్తారా? విచ్ వన్ ఈజ్ ఈజీ? ఐడీస్ ద్వారా ఈజీ ఉంటుంది. ఐడీస్ ద్వారా ఈజీ ఉంటుంది. దీని గురించి మీరు సెర్చ్ చేయగలగాలి, చాలా సెర్చ్ చేయాలి. అంత ఈజీగా రాదు మనకు సబ్జెక్టు, చాలా సెర్చ్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే VS కోడ్ ద్వారా ఎక్కడైనా రాయండి, నీ ఇష్టం, ఎక్కడ రాసినా కానీ YAML ఫైల్ ఇస్ సేమ్. ఇక్కడ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ వన్ మోర్ పార్ట్. మీరు పార్ట్ అండర్స్టాండింగ్ చేసుకునే దానికి మన వెబ్ అప్లికేషన్, మన ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ ఈ లొకేషన్లో ఇమేజ్ ఉంది గైస్, ఇది ఓల్డ్ బ్యాచ్ ఇమేజ్. మీ డాకరబ్బు రిజిస్ట్రీ డీటెయిల్స్ ఇవ్వండి. ఇప్పుడు నేను నా ఇమేజ్ డీటెయిల్స్ ఇస్తున్నాను. నా డాకరబ్లో KK ఎడ్యుకేషన్ 1 2 3 4 5 6లో ఇక్కడ నా ఇమేజ్ ఉంది. మీ ఇమేజ్ లొకేషన్ ఇవ్వండి. యాస్టీస్ ఇచ్చారంటే నా డాకరబ్బు పబ్లిక్ నుంచి డౌన్లోడ్ అయ్యి నీకు యాక్టివిటీ పర్ఫామ్ చేస్తుంది. మీరేం చేస్తారు, మీ ఇమేజ్ డీటెయిల్స్ ఇచ్చుకునేదాన్ని ట్రై చేయండి. ఇది ఒక శాంపిల్ YAML ఫైల్ మన అప్లికేషన్ అప్ చేయడానికి. అలానే MongoDB పాండ్ క్రియేట్ చేయడానికి కూడా ఒక YAML ఫైల్ రాయొచ్చు. MongoDB పాండ్ క్రియేట్ చేయడానికి కూడా ఒక YAML ఫైల్ రాయొచ్చు. ఓకే, నేనేం చేస్తానంటే సింపుల్గా మెటాడేటా, స్పెసిఫికేషన్, లేబుల్స్ కావాలంటే లేబుల్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నాకు 2 పార్ట్స్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు నాకు 2 పార్ట్స్ రన్ అవుతున్నాయి. kubectl గెట్ పార్ట్స్. ఎందుకని నాకు పార్ట్స్ రాలేదు? డిఫాల్ట్ నేమ్ స్పేస్లో లేవు. నా పార్ట్స్ ఎక్కడ ఉన్నాయి? టెస్ట్ నేమ్ స్పేస్లో ఉన్నాయి. టెస్ట్ నేమ్ స్పేస్లో నా పార్ట్కి సంబంధించి ఈ 2 పార్ట్స్ ఏ నోడ్కి షెడ్యూల్ అయ్యిందో తెలుసుకోవాలి. ఏ నోడ్లో డిప్లాయ్ అయింది. మీరు యాజ్ పర్ దిస్ ఆర్కిటెక్చర్ మన పార్ట్స్ ఏదో ఒక నోడ్లో డిప్లాయ్ అవుతాయి కదా. ఏదో ఒక నోడ్లో కదా డిప్లాయ్ అయ్యింది. ఈ నోడ్ కానీ ఏదో ఒక నోడ్లో డిప్లాయ్ అవుతాయి. ఆ నోడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే షో లేబుల్స్. ఓన్లీ లేబుల్స్ చూడాలంటే యూనిట్ రన్ దిస్ కమాండ్. ఏమైనా లేబుల్స్ సెట్ చేసావా? నో, ఎటువంటి లేబుల్స్ సెట్ చేయలేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ నోడ్లో డిప్లాయ్ అయ్యిందో చూడాలి. వాట్ ఈస్ ద కమాండ్ గైస్? ఎనీ ఐడియా? ఇప్పుడు ఈ పార్ట్స్ ఏ నోడ్లో డిప్లాయ్ అయ్యిందో చూడాలి. -o వైడ్ అనేటువంటి ఆప్షన్ పాస్ చేయాలి. -o వైడ్ అని ఇచ్చారంటే లెట్ మీ మినిమైజ్ చేసి రన్ చేస్తాను. చూడండి, కమాండ్ రన్ చేశాను. ఇప్పుడు ఈ నోడ్ వచ్చేసి, ఈ పార్ట్ వచ్చేసి ఈ నోడ్లో డిప్లాయ్ అవుతుంది. కావాలంటే చూడండి, kubectl గెట్ నోట్స్ అని కొడితే ఎన్ని నోట్స్ ఉన్నాయి? 2 నోట్స్ ఉన్నాయి. చూడండి, 14th 30 లాస్ట్ ఆర్ట్ 14 30. ఒక పార్ట్ వచ్చేసి 14 నోడ్లో డిప్లాయ్ ఉంది, అనదర్ పార్ట్ వచ్చేసి 13 నోడ్లో డిప్లాయ్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు సీ ద నోడ్ ఇన్ఫర్మేషన్, ప్రశాంత్ ఎందుకని మనకి ఈ పార్ట్ అప్ అవ్వలేదు అని అంటే, ఇక్కడ ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ వస్తుందంటే ఓకే, ఇమేజ్ ఇష్యూ, దట్ కెన్ బి అనదర్ ఇష్యూ గైస్. వేరే ఇష్యూ ఏదన్నా ఉంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఈ నోడ్లో డిప్లాయ్ చేయొద్దు పార్ట్స్. మీరు టెయిన్స్ టాలరేషన్స్ అప్లై చేసుకొని కండిషన్స్ రాసుకోండి. మీరు అక్కడ ఈ నోడ్కి తీసుకురావద్దు ఏ పార్ట్ను కూడా. ఇది మేము చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈ నోడ్లో డిప్లాయ్ అయినటువంటి పార్ట్స్ మాత్రమే మాకు ఇష్యూస్ వస్తున్నాయి. ఈ నోడ్లో డిప్లాయ్ చేయొద్దు అన్నట్టు. అవన్నీ కంట్రోల్ చేయొచ్చు, తర్వాత చూద్దాం. అలా మీరు నోడ్ ఇన్ఫర్మేషన్, మీ అప్లికేషన్ ఏ నోడ్లో రన్ అవుతుందో చూడాలని అంటే -o వైడ్ అనేటువంటి ఆప్షన్ని పాస్ చేయాలి. -o వైడ్ అనేటువంటి ఆప్షన్ పాస్ చేస్తే నీకు బ్యాక్గ్రౌండ్లో నీ పాడ్ IP అడ్రస్, ఆ పాడు ఏ నోడ్లో రన్ అవుతుందో కూడా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఫైన్.
ఇప్పుడు నా లోకల్లో ఇక్కడ నువ్వు ఫైల్ క్రియేట్ చేస్తా అన్నా ఓకే, లేదనుకుంటే విఎస్ కోడ్ ఆల్రెడీ సింక్లో ఉంది కదా, మన విఎస్ కోడ్ ఇక్కడ విఎస్ కోడ్ ఆల్రెడీ సింక్లో ఉంది కదా. ఓకే ఫైన్. ఈ విఎస్ కోడ్లో ఇప్పుడు నేను ఏం చేస్తాను, కొత్త ఫైల్ని క్రియేట్ చేయాలంటే మౌస్ ఇలా ఆపరేట్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ అని చూడండి. ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఇక్కడ ప్లస్ సింబల్ అని చూడండి. ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే ఫైల్ నేమ్ అడుగుతున్నాడు. ఓకే, జావా వెబ్ అప్లికేషన్ డాట్ యామెల్ ఫైల్. జావా ఏదో ఒక నేమ్ ఇచ్చాను, వెబ్ అప్లికేషన్ డాట్ యామెల్ ఫైల్. ఎంటర్ కొట్టాను. ఒక ఫైల్ అయితే క్రియేట్ అయింది చూడండి, ఒక ఫైల్ అయితే క్రియేట్ అయింది. ఇదే ఫైలు నా లోకల్లో కూడా సింక్ అయి ఉంటుంది చూడండి. ఇక్కడ లైనక్స్ సర్వర్ కనెక్ట్ అయ్యాను కదా, ఇక్కడ ఎల్ఎస్ కొట్టే చూడండి ఇక్కడికి వచ్చేసింది ఆ ఫైలు. రెండు సింక్లో ఉంటాయి. నువ్వు ఇక్కడైనా చేయొచ్చు, అక్కడైనా చేయొచ్చు. నువ్వు ఇక్కడ చేసినా అక్కడ సింక్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెస్టింగ్ కోసం ఎంకేడిఐఆర్ కేకే టెస్ట్ ఫోల్డర్ అని క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను ఫోల్డర్ క్రియేట్ చేశానంటే అది నీకు ఎందుకంటే ఇక్కడ కనెక్ట్ అయింది సర్వర్కి, అది ఎక్కడ కనెక్ట్ అయింది అదే సర్వర్కి. చూడండి ఇక్కడ నేను ఎప్పుడైతే ఫోల్డర్ని క్రియేట్ చేశానో నీకు ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయి ఉంటుంది. చూసారా, ఎంకేడిఐఆర్ కేకే టెస్ట్ ఫోల్డర్ అని చూసారా, ఫోల్డర్ క్రియేట్ అయింది. రెండు సింక్లో ఉంటాయి. మనం కోడ్ రాయడం ఇక్కడ ఈజీ కాబట్టి నేను విఎస్ కోడ్లో రాస్తుంటాను. ఇంక నుంచి కన్ఫ్యూజన్ అవ్వద్దు, లైనక్స్ సర్వర్లు ఎందుకు రాయలేదు అని. ఇక్కడ రాసింది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంటుంది ఇక్కడ సేవ్ చేసుకుంటే. ఏం చెప్పాను, ఏపీఐ వర్షన్ ఇక్కడ చూడండి ఆటోమేటిక్ వస్తుంది. ఇట్లా ఎంటర్ కొట్టుకుంటుంటా అంటే మొత్తం రాయకుండా ఈజీగా ఉంటుంది, వర్క్ ఈజీగా ఉంటుంది. ఓకే, ఏపీఐ వర్షన్ కైండ్. ఓకే, ఏపీఐ వర్షన్ కైండ్. చూడండి ఇక్కడ నేను కోలన్ తీసేసాను, ఎంటర్ కొట్టానంటే ఇండెంటేషన్ ఇష్యూ కనపడుతుంది చూడండి. నువ్వేదో సింటాక్స్ రాంగ్ రాస్తున్నావు ఒకసారి చెక్ చేసుకొని. ఓకే కైండ్. అలానే మెటా డేటా చూడండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకని వస్తున్నాయి ఆటోమేటిక్గా, వై ఇట్ కేమ్ ఆటోమేటికలీ. నువ్వు ఖచ్చితంగా నీ ఫైల్ని యామెల్ ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. అలానే ఈ ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందా చెప్పాను కదా, ఇక్కడ ఎక్స్టెన్షన్స్కి వెళ్ళి ఇక్కడ యామెల్కి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఆటోమేటిక్గా నాకు లోడ్ అవుతుంది ఇక్కడ. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఓకే ఫైన్. ఏపీఐ వర్షను కైండ్ మెటా డేటా స్పెసిఫికేషన్ కొంచెం ఇది జరుపుతాను, ఈజీగా ఉంటుంది చూడడానికి, మీకు బాగుంటుంది. ఓకే, ఏపీఐ వర్షన్ ఫర్ పాడు ఇక్కడ స్పేస్ ఇచ్చి V1. ఓకే, దెన్ కైండ్ ఈస్ పాడు. మెటా డేటాలో ఏం రాయాలి మనం జనరల్గా, మెటా డేటాలో మనం రాసేది నేమ్ ఆఫ్ ద పాడు. పాడ్ నేమ్ వచ్చేసి జావా. ఓకే, వెబ్ అప్లికేషన్ అని ఇచ్చారు. దిస్ ఇస్ ద మై పాడ్ నేమ్. అలానే ఏమైనా లేబుల్స్ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ లేబుల్స్ ఆల్సో. ట్యాబ్ ఇచ్చి అప్లికేషన్ జావా వెబ్ అప్లికేషన్. అలానే ఏ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి పాడు ఇది ఎన్విరాన్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి పాడు. ఇలా యూ కెన్ డిఫైన్ ఎన్ నెంబర్ ఆఫ్ లేబుల్స్ ఆల్సో ఫర్ యువర్ అప్లికేషన్. అలానే ఈ పాడ్ని ఏ నేమ్ స్పేస్లో క్రియేట్ చేయాలి, నేమ్ స్పేస్ ఇవన్నీ కరెక్ట్గా ఒకే లైన్లో ఉండాలి. ఇదంతా ఒకే లైన్లో ఉండాలి, ఇవన్నీ ఒక లైన్లో ఉండాలి, లేకపోతే ఇండెంటేషన్ ఇష్యూ వస్తుంది. బై ప్రాక్టీస్ మీద రావాల్సింది నేమ్ స్పేస్. ఏ నేమ్ స్పేస్లో మనం ఈ పాడ్ని క్రియేట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ నేమ్ స్పేస్లో క్రియేట్ చేయాలి. ఇఫ్ ఆర్ నాట్ మెన్షనింగ్ నేమ్ స్పేస్, బై డిఫాల్ట్ ఇట్ విల్ క్రియేట్ ఇన్ ఏ డిఫాల్ట్ నేమ్ స్పేస్. అండర్ ద స్పెసిఫికేషన్ కంటైనర్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కంటైనర్? You can give icon. Name of the container, Java Web App Container. ఓకే, జావా వెబ్ యాప్ కంటైనర్. ఓకే, ఏ ఇమేజ్ని బేస్ చేసుకొని ఈ కంటైనర్ బిల్డ్ అవ్వాలి. యూ కెన్ గో అండ్ టేక్ ఎనీ ఇమేజ్. నీ డాకరబ్లో ఉన్నటువంటి ఇమేజ్ ఇవ్వండి, నేను నా ఇమేజ్ ఇస్తున్నాను. ఈ ఇమేజ్ని బేస్ చేసుకొని నేను కంటైనర్ని క్రియేట్ చేయమన్నాను. అలానే ఈ కంటైనర్కి ఏదైనా బ్యాక్గ్రౌండ్లో పోర్ట్స్ ఎనేబుల్ అయి ఉన్నాయా, పోర్ట్స్ ఏదైనా ఎక్స్పోజ్ చేయాలా. ఓకే, యూ కెన్ ఎక్స్పోజ్ ద container port also. If you want to expose, what is the background container port for my application? 8080. Save it. ఇక్కడ సేవ్ చేయాలా, సేవ్ చేయకుండా అప్లై చేస్తుంటారు. క్లాస్ వినేసి సేవ్ చేయకుండా అప్లై చేసి నాకు అవ్వలేదని పింగ్ చేస్తారు. వినాలి క్లాస్ జాగ్రత్తగా. ఓకే, సేవ్ చేయండి. సేవ్ చేసి కమ్ హియర్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇక్కడ కూడా వచ్చి చూడండి, క్యాట్ జావా వెబ్ అప్లికేషన్. అక్కడ రాసిన యామెల్ ఫైల్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా చూడండి. ఎస్, ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ హియర్ ఆల్సో. రెండు సింక్లోనే ఉంటాయి. నువ్వు ఇక్కడ ఆ ఇక్కడికి వచ్చి రన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే విఎస్ కోడ్లోనే మనకు టెర్మినల్ ఉంటుంది. ఇక్కడే మనకి విఎస్ కోడ్లోనే టెర్మినల్ కూడా ఉంటుంది. ఇక్కడ త్రిబుల్ డాట్ ఉంది కదా, ఈ త్రిబుల్ డాట్కి వెళ్ళి టెర్మినల్
న్యూ టెర్మినల్. చూడండి టెర్మినల్ సేమ్ అదే సర్వర్ కనెక్ట్ అయ్యి ఓపెన్ అయింది. పీడబ్ల్యూడీ అని కొట్టు, ఎల్ఎస్ కొట్టు, అక్కడనే ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. ఇక్కడ కూడా చేయొచ్చు, కానీ ఇక్కడ చేస్తే ఏమవుతుందంటే రెండు ఒకటే స్క్రీన్లో వస్తాయి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇక్కడ కూడా అప్లై చేసేయచ్చు నేను, కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ దీన్ని మినిమైజ్ చేసుకొని ఇలా చేయాలి. ఇలా కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి ఓకే ఇక్కడే చేద్దాం, నో ప్రాబ్లం. లేదు ఇక్కడ రన్ చేస్తానన్నా ఓకే, ఎక్కడున్నా అదే. ఇంకో లేదు ఏది మొబెక్స్ట్రమ్ కనెక్ట్ అయ్యి కూడా చేస్తానన్నా దట్ ఈస్ యువర్ చాయిస్, నీ ఇష్టం. ఓకే ఇక్కడే టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడే రన్ చేస్తారా, లేదు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆల్రెడీ ఫైల్ ఉంది కదా మన కాడ, అదే ఫైలే కదా ఇక్కడ ఉండేది కూడా, ఇక్కడ అప్లై చేస్తానంటే అప్లై చేయండి. kubectl అప్లై -f. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? జావా వెబ్ అప్లికేషన్ డ్రై రన్. ఓకే ఈక్వల్ టు క్లయింట్ సైడ్ చెకింగ్ సింటాక్స్, ఎంటర్. చూడండి ఎటువంటి ఇష్యూ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా సింటాక్ట్ ఇది క్లోజ్ చేస్తాను, ఇక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది, ఇక్కడ క్లోజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో సింటాక్టికల్ ఇష్యూ, ఇక్కడ నేమ్ ఇలా రాశాను, సేవ్ చేశాను చూడండి, సేవ్ చేశాను. ఇది రాంగ్, ఇక్కడే చూపిస్తున్నాను నీకు, ఇక్కడే ఇంటిక్స్ చేస్తున్నాను నీకు, కానీ నేను రాశాను రాంగ్గా. ఇప్పుడు సింటాక్స్ చెక్ చేసి చూడండి, ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎర్రర్. ఏదో సంథింగ్ వాల్యూస్ నువ్వు కరెక్ట్ రాయలేదు, సో లైన్ నెంబర్లో చూసుకోండి అని. ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా ఇస్తాం ఇప్పుడు ప్రాపర్గా వచ్చేటట్టు. ఇప్పుడు సేవ్ చేయండి, ఇప్పుడు వచ్చి సింటాక్స్ చెక్ చేయి, ఎస్ ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఇప్పుడు మనం ఏం చేయాలా, డైరెక్ట్గా అప్లై చేయాలా. సింటాక్స్ చెక్ చేసుకున్నాం, అంతా బాగానే ఉంది. లెట్ మీ ట్రై టు అప్లై చేస్తే ఒక పాడ్ క్రియేట్ అయింది. ఎక్కడ క్రియేట్ అయి ఉంటుంది? kubectl get pod -test అనేటువంటి నేమ్ స్పేస్లో పాడ్ క్రియేట్ అయి ఉంటుంది. చూడండి నవ్ ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ కంటైనర్ క్రియేటింగ్ స్టేట్. ఇట్ ఈస్ క్రియేటింగ్ కంటైనర్ క్రియేటింగ్ స్టేట్. నువ్వు లైవ్లో చూడాలంటే వాచ్ కమాండ్ రన్ చేయాలి. kubectl get pod -test నేమ్ స్పేస్ ముందు వాచ్ అని ఇచ్చావంటే నీకు లైవ్లో స్టేటస్ కనపడుద్ది. చూడండి క్రియేట్ అయిపోయింది, అది క్రియేట్ అయిపోయింది కాబట్టి చూపిస్తుంది. ఇప్పుడు దీంట్లోంచి బయటికి రావాలంటే Ctrl+C. వాచ్ కమాండ్ ఏం చేస్తుంది అంటే నీకు లైవ్ స్టేటస్ చూపిస్తుంది. లైవ్ స్టేటస్ చూపిస్తుంది. ఓకే ఏం చేస్తుంది పాడ్ బ్యాక్ ఎండ్లో లైవ్ స్టేటస్ చూడాలంటే వాచ్ కమాండ్ రన్ చేయాలి. ఓకే తర్వాత అప్కమింగ్ సెషన్స్లో మనం ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాచ్ కమాండ్ రన్ చేస్తాం కాబట్టి యూ విల్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాడ్ గురించి నేను మొత్తం ఇన్ఫర్మేషన్, ఏదో ఒక పాడ్, ఈ పాడ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. kubectl get pod. ఎందుకని ఎన్నిసార్లు టైప్ చేస్తానంటే మీకు కమాండ్స్ మైండ్లోకి వెళ్ళడానికి గైస్. మనకేమి కమాండ్స్ టైప్ చేస్తాను నాకేం రాదు, నేను ఎందుకు కావాలని అప్ యారో యూస్ చేసి దొరుకుతాయి ఆ కమాండ్స్ అని, రివర్స్ సెర్చ్ కొట్టానంటే దొరుకుతుంది. ఎందుకు స్టార్టింగ్లో అన్నిసార్లు టైప్ చేస్తూ ఉంటానంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఈజీగా రావడానికి. నేను క్లాస్లో టైప్ చేస్తాను, నేను టైప్ చేస్తే కదా మీకు వచ్చేది, మీరు అలానే ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీ మైండ్లో కమాండ్స్ వెళ్తాయి. ఓకే దిస్ ఇస్ మై పాడ్. If I want to know more about this pod, how to do? kubectl I want to know more about this pod means describe. kubectl describe command. kubectl describe ఏం డిస్క్రైబ్ చేయాలా, పాడ్ ని డిస్క్రైబ్ చేయాలా. దిస్ ఇస్ మై పాడ్ నేమ్. ఓకే ఏ నేమ్ స్పేస్లో ఉంది ఈ పాడు? టెస్ట్ అనేటువంటి నేమ్ స్పేస్లో ఉంది. ఎంటర్. చూడండి టెస్ట్ అనేటువంటి నేమ్ స్పేస్లో ఉన్నటువంటి పాడు గురించి తెలుసుకోవాలంటే చూడండి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పాడు. ఈ పాడు ఏ నేమ్ స్పేస్లో క్రియేట్ చేసావు, ఏదైనా ప్రియారిటీ ఇచ్చావా. ఓకే బ్యాక్గ్రౌండ్లో ఎన్ని లేబుల్స్ ఆర్ దే. చూడండి లేబుల్స్ ఇచ్చాం మన యామెల్ ఫైల్ రాసేటప్పుడు లేబుల్స్ ఇచ్చాం కదా, ఆ లేబుల్స్ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతాయి. అలానే స్టేటస్ ఏంటి, రన్నింగ్లో ఉందా, ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ ఎర్రర్ ఉందా, ఏదో డిఫరెంట్ ఇది పాడ్ ఎర్రర్ స్టేట్లో ఉందా, క్రాష్ లూప్ ఆఫ్ బ్యాక్ ఎర్రర్ ఉందా, వాట్ ఇస్ ద పాడ్ ఐపీ. ఓకే అలానే ఈ పాడు బ్యాక్గ్రౌండ్లో ఏ ఇమేజ్ని బేస్ చేసుకొని క్రియేట్ అయింది. నీకు పాడ్ రెస్పాండ్ అవ్వడం లేదంటే ఓల్డ్ ఇమేజ్ కూడా కొన్నిసార్లు రాంగ్గా డిప్లై చేస్తుంటాం. నేను సర్వీసెస్ చెప్పినప్పుడు ఈ పాడ్ని యాక్సెస్ చేయడం అన్నీ చూపిస్తాను, అప్కమింగ్ సెషన్స్లో వస్తుంది. చూడండి ఏ ఇమేజ్ని బేస్ చేసుకొని డిప్లై చేసావు, బ్యాక్గ్రౌండ్లో దాని కంటైనర్ ఐడి ఏంటి. ఓకే అన్ని డీటెయిల్స్ వస్తాయి ఆ పాడుకి సంబంధించి. ఆల్మోస్ట్ మొత్తం బ్యాక్గ్రౌండ్లో పాడుకి సంబంధించిన ఈవెంట్స్ చూసారా. ఫస్ట్ పాడ్ ఈ షెడ్యూల్డ్ అంటూ ఏ పర్టికులర్ నోడ్ 30th నోడ్కి షెడ్యూల్ అయింది ఆ పాడు. కావాలంటే చూడండి kubectl get pod -test నేమ్ స్పేస్లో -o వైడ్ అనే కమాండ్ రన్ చేస్తే నీ పాడు ఇప్పుడు నువ్వు డిప్లాయ్ చేసినటువంటి వెబ్ అప్లికేషన్ పాడు ఏ నోడ్లో డిప్లాయ్ ఉంది, 30th నోడ్లో డిప్లాయ్ ఉంది. మనకి ఎన్ని నోడ్స్ ఉన్నాయి, 2 నోడ్స్ ఉన్నాయి. kubectl
గెట్ నోట్స్ అనే కమాండ్ రన్ చేస్తే 2 నోట్స్ ఉన్నాయి. ఈ సెకండ్ నోడ్లో డిప్లాయ్ అయింది నీ పాడు. చూడండి, సెకండ్ నోడ్లో నీ పాడు డిప్లాయ్ అయింది. అదే కదా ఈవెంట్స్లో కూడా చూపించేది డిస్క్రైబ్ చేసినప్పుడు ఇట్ ఈస్ షెడ్యూల్డ్ అంటూ ఏ సో అండ్ సో నోడ్. సో అండ్ సో నోడ్కి నీ పార్ట్ షెడ్యూల్ అయింది. షెడ్యూల్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఆ నోడ్లో ఏముంటుందని చెప్పాను ఆర్కిటెక్చర్ చెప్పేటప్పుడు, క్యూబులేట్ అనేటువంటి ఒక ప్రాసెస్ రన్ అవుతుంటుంది. ఆ క్యూబులేట్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ట్రైంగ్ టు పుల్లింగ్ ద ఇమేజ్, సో అండ్ సో ఇమేజ్, వాట్ ఆర్ ద ఇమేజ్ యూ టు గిఫెన్. పుల్ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా ఆ ఇమేజ్ని పుల్ చేశాడు. నా డాకర్ హబ్లో ఉంది అది ప్రీవియస్ బ్యాచెస్ చెప్పేటప్పుడు. ఎస్, సక్సెస్ఫుల్లీ పుల్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఏం చేసింది, ఇట్ ఈస్ క్రియేటెడ్ ఏ కంటైనర్. ఫస్ట్ ఇట్ విల్ క్రియేట్ ఏ కంటైనర్, దెన్ ఇట్ విల్ స్టార్ట్ ద కంటైనర్. దట్ ఈస్ ద రీజన్ మై పాడ్ ఈస్ షోయింగ్ 1 by 1. Inside that only one container is there. That container is also up. Clear everyone? Fine. All right. Similarly, can I write a YAML file for MongoDB? MongoDB pod ni up చేయాలి. మాంగో డేటాబేస్ పాడ్ని. మాంగో డేటాబేస్ అంటే MongoDB మనం కంటైనర్ క్రియేట్ చేసాం, గుర్తుందా? మాంగో ఇమేజ్ని యూస్ చేసుకొని MongoDB కంటైనర్ని క్రియేట్ చేసేవాళ్ళం డాకర్లో. ఓకే, ఇది ఏరే నేమ్ స్పేస్లో క్రియేట్ చేస్తాం, సేమ్ నేమ్ స్పేస్లో క్రియేట్ చేస్తాం, నీ ఇష్టం. ఓకే, చూద్దాం. డీబీ నేమ్ స్పేస్లో క్రియేట్ చేద్దాం, లేదా అదే నేమ్ స్పేస్లో చూద్దాం, డిఫరెంట్ నేమ్ స్పేస్లో. ఓకే, డిఫరెంట్ ఇష్యూని క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి, డిఫరెంట్ ఇష్యూని. ఓకే, దిస్ ఇస్ ద MongoDB, మాంగో ఇమేజ్ 27017 ఇస్ ద పోర్ట్ నెంబర్. ఓకే, ఆల్ రైట్. లెట్ మీ గో అండ్ రైట్ ఏ MongoDB సంబంధించిన ఈ టెర్మినల్ క్లోజ్ చేయండి, ఇది ఇందాక ఓపెన్ అయింది. లెట్ మీ గో టు మై విఎస్ కోడ్. దిస్ ఇస్ మై విఎస్ కోడ్, కనెక్టెడ్ విఎస్ కోడ్. ఇక్కడ కొత్త ఫైల్ ఏదన్నా క్రియేట్ చేయాలంటే, లేదు ఫోల్డర్ లోపల క్రియేట్ చేయాలంటే ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని చేయాలా. ఓకే, ఇక్కడే క్రియేట్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ ఇలా క్లిక్ చేసి ఫైల్ నేమ్ ఏంటి, mongo.yaml. ఓకే, ఫైన్. ఐఎమ్ క్రియేటింగ్ ఏ పాడ్, API వర్షన్. ఓకే, కైండ్ API వర్షన్, కైండ్, అలానే కైండ్ మెటాడేటా, అలానే స్పెసిఫికేషన్ API వర్షన్ ఫర్ పాడ్ ఈస్ స్పేస్ ఇచ్చి V1. API వర్షన్ కైండ్ ఫర్ పాడ్ ఈస్ పాడ్. ఓకే, దెన్ మెటాడేటాలు ఏమి ఇవ్వాలా, నేమ్ ఆఫ్ ద పాడ్. యూ కెన్ గివ్ నేమ్ ఆఫ్ ద పాడ్. ఓకే, మాంగో డీబీ పాడు. ఓకే, ఆ పాడుకి సంబంధించి ఈ పాడు ఏ నేమ్ స్పేస్లో క్రియేట్ అవ్వాలి, నేమ్ స్పేస్, వాట్ ఇస్ ద నేమ్ స్పేస్ యూనిట్ క్రియేట్, టెస్ట్ నేమ్ స్పేస్లో క్రియేట్ అవ్వాలి. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు క్రియేట్ దిస్ నేమ్ స్పేస్ ఇన్, ఓకే, డీబీ నేమ్ స్పేస్లో క్రియేట్ అవ్వాలంటున్నాను. అలానే ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ ఎనీ లేబుల్స్ యూ కెన్ డిఫైన్. ఓకే, ఎన్విరాన్మెంట్ వచ్చేసి ఇది వచ్చేసి స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ లేబుల్, స్టేజింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే, అప్లికేషన్ వచ్చేసి మాంగో అప్లికేషన్, MongoDB అప్లికేషన్. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ లేబుల్స్. మీరు ఇందాక పాడికి లేబుల్స్ ఇచ్చారు కదా, డిస్క్రైబ్ చేసినప్పుడు కూడా చూశారు. ఇక్కడ మన క్లస్టర్లో kubectl గెట్ పార్ట్స్ -n టెస్ట్ ఈ నేమ్ స్పేస్ ఇస్తే, kubectl గెట్ ఈ నేమ్ స్పేస్ ఇస్తే నీ పార్ట్స్ వచ్చింది కదా, ఈ పాడుకి లేబుల్స్ ఉన్నాయి కదా. మనం ఇందాక YAML రాసినప్పుడు, జావా వెబ్ అప్లికేషన్ YAML రాసినప్పుడు ఇక్కడ మనం లేబుల్స్ రాసాం. ఈ లేబుల్స్ ఈ పాడుకి అప్లై అయ్యి ఉండాలిగా. ఎలా చూస్తావు, ఓన్లీ లేబుల్స్ చూడాలంటే kubectl గెట్ పాడ్ నేమ్ స్పేస్ డీటెయిల్స్ -షో లేబుల్స్ షో లేబుల్స్. ఇఫ్ యూ వాంట్ టు సీ ద లేబుల్స్ ఆఫ్ ఏ పాడ్ యూ నీడ్ టు రన్ దిస్ కమాండ్. చూడండి, 2 లేబుల్స్ వచ్చాయా. అలా ఐడెంటిఫికేషన్ కోసం నెక్స్ట్ చూపిస్తాను. ఖచ్చితంగా లేబుల్స్ అండ్ సెలెక్టర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అప్కమింగ్ సెషన్స్లో వీ విల్ డిస్కస్. బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ సర్వీసెస్ ఇన్ Kubernetes, I will discuss labels. ఇక్కడ you can define n number of labels also if you want. Under the specification, what I need to define generalగా container section, containers, colon. Okay, what is the name of the container? Mongo container. Okay, then what is the image? ఏ ఇమేజ్ని బేస్ చేసుకొని కంటైనర్ బిల్డ్ అవ్వాలి, మాంగో ఇమేజ్ని బేస్ చేసుకొని కంటైనర్ బిల్డ్ అవ్వాలి. ఓకే, అలానే we have port section also. Yes, Ravi, I need to show that issue actually. Okay, fine. Hyphen container port. Okay, what is the container port? 27017 MongoDB port 2. Yeah, MongoDB YAML is ready.
ఓకే, ఇక్కడికి వచ్చి చూసినా కానీ నువ్వు CLIలో మన మన టెర్మినల్కి వచ్చి చూసినా కానీ LS కొడితే నీ MongoDB YAML ఉంది. లెట్ మీ ట్రై టు అప్లై kubectl అప్లై -f MongoDB YAML -syntax check syntax check. Okay, this is Ansible command, guys. It's my bad. Okay, ఇక్కడ you need to pass dry run. Okay, dry run equal to client side ఎంటర్ కొట్టారంటే నో సింటాక్టికల్ ఇష్యూస్. కానీ క్యాట్ MongoDB రన్ టైంలో చూసారంటే ఈ DB అనేటువంటి నేమ్ స్పేస్ ఉందా? ఓకే, లెట్ మీ చెక్ సర్వర్ సైడ్ ఆల్సో వెన్ దే ఆర్ ట్రైంగ్ టు అప్లై. చూడండి, సర్వర్ సైడ్ అప్లై చేసినప్పుడు నేను అప్లై చేయాలి, ఇంకా సింటాక్స్ చెక్ చేస్తున్నా. క్లయింట్ సైడ్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ పారామీటర్స్ చెక్ చేసుకుంటుంది గైస్. నువ్వు లెఫ్ట్ సైడ్ ఏదైతే రాస్తున్నావు అవన్నీ సింటాక్టికల్గా కరెక్ట్గా ఉందా లేదా. సర్వర్ సైడ్ అంటే ఈ YAML ఫైల్ తీసుకుని వచ్చి బ్యాక్గ్రౌండ్లో సర్వర్లో రన్ చేస్తే ఏం క్రియేట్ అవుతుందని చూపిస్తుంది. యాక్చువల్గా సింటాక్స్ ఇష్యూ ఉందా లేదా. సర్వర్లో రన్ చేసినప్పుడు వీఆర్ గెటింగ్ వన్ ఇష్యూ DB. నా సజెషన్ ఏంటంటే మీరు YAML ఫైల్ అప్లై చేసేటప్పుడు రియల్ టైంలో ఖచ్చితంగా సింటాక్స్ చెక్ చేసుకోండి. ఓకే, చూడండి, ఎర్రర్ వీఆర్ గెటింగ్ MongoDB DB అనేటువంటి నేమ్ స్పేస్ లేదు. కావాలంటే చూడండి, kubectl get ns నేమ్ స్పేస్ లేదు. DB అనేటువంటి నేమ్ స్పేస్ లేకుండా ఈ పాయింట్ DB అనేటువంటి నేమ్ స్పేస్ని ఎలా డిప్లాయ్ చేస్తావు? సరే, డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తాం. ఐఎమ్ ట్రైంగ్ వితౌట్ చెకింగ్ డ్రై రన్ ఆల్సో. ఐఎమ్ ట్రైంగ్ టు డిప్లాయ్. ఎంటర్ కొట్టారంటే ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎర్రర్. సేమ్ DB నేమ్ స్పేస్ లేదండి, DB నేమ్ స్పేస్ని క్రియేట్ చేయండి అని. ఇంపరేటివ్ వే కమాండ్స్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. kubectl క్రియేట్ నేమ్ స్పేస్ DB, kubectl క్రియేట్ నేమ్ స్పేస్ DB కమాండ్స్ ద్వారా కూడా నువ్వు క్రియేట్ చేయొచ్చు. YAML ఫైల్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చుగా. YAML ఫైల్ ద్వారా కూడా కెన్ ఐ క్రియేట్ నేమ్ స్పేస్ విత్ ది హెల్ప్ ఆఫ్ YAML ఫైల్ ఆల్సో యూ కెన్ క్రియేట్ ద నేమ్ స్పేస్. కమాండ్స్ ద్వారానే క్రియేట్ చేయాలని నేను రూల్ లేదు కదా. విత్ ది హెల్ప్ ఆఫ్ YAML ఫైల్ ఆల్సో యూ కెన్ క్రియేట్ ఏ నేమ్ స్పేస్. ఓకే, లేదు నేను YAML ఫైల్ ద్వారా నేమ్ స్పేస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఒక నేమ్ స్పేస్ని క్రియేట్ చేయాలంటే YAML ఫైల్ ఎలా రాస్తావు? ఇక్కడికి వచ్చి ఓకే, లెట్ మీ కమ్ హియర్. ఓకే, DB నేమ్ స్పేస్ DB నేమ్ స్పేస్ .yaml కమాండే ఈజీ. కమాండ్ డైరెక్ట్ కొడితే అయిపోద్ది. కానీ ఒక YAML ఫైల్ కూడా ఎలా రాయాలి? ఓకే, ఏం చెప్పాను మీకు? 4 ట్యాగ్స్ రాసుకోమన్నా. API వర్షను, కైండ్, మెటాడేటా, అలానే స్పెసిఫికేషన్. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను దేనికి YAML ఫైల్ రాశాను? ఒక నేమ్ స్పేస్ని క్రియేట్ చేయడానికి YAML ఫైల్ రాశాను. చూడండి, DB నేమ్ స్పేస్ అని ఊరికే నేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఎలా YAML ఫైల్ రాయాలో నాకు అర్థం కావడం లేదు. అఫిషియల్ డాక్యుమెంటేషన్కి అయినా వెళ్ళండి. అఫిషియల్ డాక్యుమెంట్ డైరెక్ట్ YAML ఇస్తుంది, అందుకని వెళ్ళడం లేదు. kubectl API రీసోర్సెస్ అని కొడితే మనకు నేమ్ స్పేస్ రీసోర్స్ ఉందా? NS అని ఉంటుంది చూడండి, షార్ట్ నేమ్ NS. kubectl హియర్ చూడండి, సి. ఇప్పుడు ఈ నేమ్ స్పేస్ మీరు చూస్తానని చెప్పొచ్చు. వాట్ ఈస్ ద API వర్షన్? ఈజ్ ఇట్ నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్ ఆర్ క్లస్టర్ లెవెల్ ఆబ్జెక్ట్? ఇట్ ఈస్ నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్ ఆర్ క్లస్టర్ లెవెల్ ఆబ్జెక్ట్? టెల్ మీ. ఇట్ ఈస్ నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్ ఆర్ క్లస్టర్ లెవెల్ ఆబ్జెక్ట్? క్లస్టర్ లెవెల్ ఆబ్జెక్ట్. API వర్షన్ వచ్చేసి V1, కైండ్ వచ్చేసి నేమ్ స్పేస్ N క్యాప్స్ నేమ్ స్పేస్. ఇట్ ఈస్ క్లస్టర్ లెవెల్ ఆబ్జెక్ట్. API వర్షన్ ఈస్ V1, షార్ట్ నేమ్ ఈస్ NS, ఫుల్ నేమ్ ఈస్ నేమ్ స్పేసెస్. మీరు kubectl గెట్ నేమ్ స్పేసెస్ అని టైప్ చేసిన ఒకటే, లేదు kubectl గెట్ NS అని కొట్టినా ఒకటే. దట్ ఈస్ ద మీనింగ్. వెన్ ఐఎమ్ రన్నింగ్ ద kubectl గెట్ నేమ్ స్పేసెస్ ఆర్ kubectl నేమ్ స్పేస్, am I mentioning any namespace details here? -n test, -n prod, -n QA, any namespace? No, because it is the cluster level object. You no need to pass the namespace details. Even though you passed by mistakenly kubectl get -ns test, no problem. It will not consider also. Okay, you can pass session, it is dummy because it is already Kubernetes namespace is the cluster level object. Already it is the cluster level object. Even though you passed the namespace details, it will not bother about that. Okay, fine. It is the cluster level object. Kubernetes namespace is a
cluster level object. Fine. API version is v1. Kind is namespace. Okay. When I'm writing the YAML file, API version is v1. Kind is namespace. Kind is namespace. Okay. N caps, guys. N caps. Namespace. Kind is namespace. Then metadata. When you are defining metadata, metadata ఏం రాయాలి జనరల్గా? వాట్ యూ కెన్ రైట్ ఇన్ ద metadata, guys? టెల్ మీ. పంపించాను. 1 సెకండ్ గైస్. వాళ్ళకి వేసానండి. లేదు, అవును, లేదండి, వాళ్ళకి పంపించానండి. ఓకే, ఫైన్. సారీ గైస్. ఓకే, ఇట్స్ మై బ్యాడ్. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ స్పేస్? మెటాడేటాలో మనం ఏం చేస్తాం జనరల్గా? నేమ్ ఆఫ్ ద పాడ్ నేమ్ వచ్చేసి టెస్ట్ నేమ్ స్పేస్. అంటే నువ్వు ఏ నేమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు, నేమ్ ఆఫ్ ద పాడు ఈ నేమ్ స్పేస్తో మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ ఎనీ లేబుల్స్ ఆల్సో, యూ కెన్ డిఫైన్ ద లేబుల్స్. ఓకే, లేబుల్స్ ఏదైనా నేము. ఓకే, డిబి దిస్ ఇస్ ద లేబుల్ ఫర్ దిస్ నేమ్ స్పేస్. ఇక్కడ మనం స్పెసిఫికేషన్ థింగ్స్ ఏం రాయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే బ్యాక్గ్రౌండ్ మనం ఏం కంటైనర్ స్టార్ట్ చేయడం లేదు. జస్ట్ ఒక డమ్మీ నేమ్ స్పేస్ని క్రియేట్ చేస్తాను. వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ కంటైనర్స్, రైట్? నేమ్ స్పేస్కి ఏం కంటైనర్స్ అవసరం లేదు. ఈ క్లస్టర్లో ఒక నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ ద్వారా వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ అ నేమ్ స్పేస్. సేవ్ చేయండి. చూడండి, సేవ్ చేస్తే మనకి ఇక్కడికి రిఫ్లెక్ట్ అయి ఉంటుంది కూడా. ఇక్కడ ఎల్ఎస్ కొట్టారంటే ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. చూడండి డిబి నేమ్ స్పేస్ డాట్ యామెల్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలా? క్యూబ్సిటిఎల్ అప్లై -f డిబి నేమ్ స్పేస్ డాట్ యామెల్. దీన్ని అప్లై చేయాలా? అప్లై చేస్తే ఇట్ ఈస్ క్రియేటెడ్ నేమ్ స్పేస్ ఆల్సో. చూడండి, క్యూబ్సిటిఎల్ గెట్ ఎన్ఎస్, క్యూబ్సిటిఎల్ గెట్ ఎన్ఎస్, క్యూబ్సిటిఎల్ గెట్ ఎన్ఎస్. ఓకే, ఎన్ఎస్ కొట్టారంటే ఒక నేమ్ స్పేస్ అయితే క్రియేట్ అయింది. చూడండి, డిబి నేమ్ స్పేస్. ఇప్పుడు అప్లై చేసి చూడండి. ఇప్పుడు మన యామెల్ ఫైల్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు మన యామెల్ ఫైల్ మనం రాసుకోవాలి కదా. క్యాట్ మన యామెల్ ఫైల్ ఏంటి? మన యామెల్ ఫైల్ ఏంటంటే, ఓకే, మన యామెల్ ఫైలు మాంగో డాట్ యామెల్. ఓకే, ఈ మాంగో డాట్ యామెల్ ఫైల్ రాశాం కదా. ఇప్పుడు అప్లై చేసి చూడండి, క్యూబ్సిటిఎల్ అప్లై -f మాంగో డాట్ యామెల్. ఇప్పుడు ఎటువంటి ఇష్యూ ఉండదు. ఎంటర్ కొట్టారంటే ఆల్రెడీ నేమ్ స్పేస్ ఉంది కాబట్టి ఆ నేమ్ స్పేస్లో పాడ్ క్రియేట్ అయింది. చూడండి, క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్ -n డిబి నేమ్ స్పేస్లో. ఇప్పుడు క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్ అని కొడితే ఏ నేమ్ స్పేస్లో ఉందో అర్థం కాల. అలానే క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్ అని చెప్పి -n టెస్ట్ నేమ్ స్పేస్లో ఏమన్నాయో చూస్తే టెస్ట్ నేమ్ స్పేస్లో మాంగో డిబి పాడ్ లేదు. ఏ నేమ్ స్పేస్లో ఉందో చూడాలని అంటే క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్ -n డిబి నేమ్ స్పేస్లో ఉంది. ఆ పాడ్ డిబి నేమ్ స్పేస్. ఎంటర్. ఇలా ఏ నేమ్ స్పేస్లో ఉందో పాడ్ నీకు తెలియలేదనంటే ఏం చేయాలా? క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్ -a ఆల్ నేమ్ స్పేసెస్, లేదంటే -ఆల్ నేమ్ స్పేసెస్. ఇలా అయినా రన్ చేయి. అన్ని నేమ్ స్పేస్లో ఉన్న పార్ట్స్ అన్నీ వస్తాయి. చూడండి, క్యూబ్ సిస్టమ్ నేమ్ స్పేస్లో ఉన్న పార్ట్స్, టెస్ట్ నేమ్ స్పేస్లో ఉన్న పార్ట్స్. డిబి రాలేదండి. ఇక్కడ ఉంది చూడండి. డిబి నేమ్ స్పేస్లో ఉన్న పాడు నేమ్ స్పేస్. చూడండి, నేమ్ స్పేస్. ఈ నేమ్ స్పేస్లో ఉన్న పార్ట్స్ అన్ని. ఈ పాడు సో నేమ్ స్పేస్లో ఉందని అప్పుడు కూడా ఫిల్టర్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ నేమ్ స్పేసెస్ యూ కెన్ పాస్ -a ఆల్సో. అన్ని నేమ్ స్పేస్లో ఉన్న పార్ట్స్ కావాలంటే ఇలా రన్ చేయాలి కమాండ్. క్లియర్ ఎవ్రీవన్? ఆర్ యూ అండర్స్టాండింగ్? ఆర్ యూ గెటింగ్ క్లారిటీ అబౌట్ ద కాన్సెప్ట్స్? ప్రాక్టీస్ చేయాలా? 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే కానీ ఈ కమాండ్స్ రాయడం మనకు రాదు. ఓకే, ఫైన్. ఆల్ రైట్. సారీ, ఐ టేకెన్ మోర్ టైమ్ టుడే టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఎందుకంటే ఒక యామెల్ ఫైల్ రాసేసి దీన్ని ఇలా కాపీ చేయండి, పేస్ట్ చేయండి అంటే అయిపోద్ది. మీకు ఇలా క్లారిటీగా క్యూబర్నెటిస్ కాన్సెప్ట్స్ కావాలా, లేదంటే డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసి ఈ కమాండ్ రన్ చేయండి అయిపోయిందని అని చెప్పాలా? టెల్ మీ గైస్ మీరే. నీ క్లారిటీ ఉంటే లాంగ్ రన్లో ఉంటావు ఇండస్ట్రీలో.
ఎక్కడ ఏం చేస్తాను అంటే ఇప్పుడంటే చిన్న యామెల్ ఫైల్, రేపు పెరిగిపోద్ది యామెల్ ఫైల్. స్లోగా పెంచుకుంటూ వెళ్ళిపోతాను. రిక్వెస్ట్ లిమిట్స్, వాల్యూమ్స్ స్లోగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అప్పుడు మీకు బటన్ తగ్గాలనంటే ఇక్కడ మేము రాసేటువంటి ఫండమెంటల్ యామెల్ ఫైల్స్ అన్ని నీ మైండ్లో ఉండాలి. ఓకే, ఫైన్. ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పాడ్ kubectl describe కమాండ్ చూడండి. ఇఫ్ యూ వాంట్ టు బిఫోర్ స్టార్టింగ్ మై అప్లికేషన్ ఐ నీడ్ టు చెక్ ద శానిటీ, హౌ ఇట్ ఈ వాట్ ఇట్ ఈస్ డూయింగ్ అని. i1v ఈక్వల్ టు 8 అని ఇవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెర్బోస్ మోడ్ అని, i1v అంటే వెర్బోస్ మోడ్ అని. ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ పాడ్ విత్ హెల్ప్ ఆఫ్ జావా వెబ్ అప్లికేషన్ kubectl అప్లై మళ్ళీ క్రియేట్ అవ్వదు, ఆల్రెడీ పాడ్ అదే నేను ఉంది కాబట్టి చూద్దాం ఏమని ఇస్తాం. ఓకే, ఈ జావా వెబ్ అప్లికేషన్ ఇక్కడ i1v ఈక్వల్ టు 8 అని ఇస్తే 8 లైన్స్ అని. ఓకే, ఎంటర్ కొట్టారంటే ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేసి లాగ్స్, ఆ పాడ్కి సంబంధించిన మొత్తం లాగ్స్ కూడా వెర్బోస్ మోడ్లో మనకి లాగ్స్ జనరేట్ చేసి కూడా ఇస్తుంది అనమాట బ్యాక్ ఎండ్లో. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇంటర్వ్యూ దే మైట్ ఆస్క్ ఇన్ విచ్ వర్కర్ నోడ్ మై పాడ్ ఈస్ రన్నింగ్, హౌ టు చెక్. నా పాడు రెస్పాండ్ అవ్వడం లేదు ఇలా అడుగుతారు. అంటే సినారియో ఫ్రేమ్ చేస్తాడు. అది ఏ నోడ్లో ఉందో నాకు అర్థం కావడం లేదు, ఏ నోడ్లో డిప్లాయ్ అయ్యిందో నేను చెక్ చేయాలనుకుంటా అంటే ఏం చెప్తారు, ఇలా kubectl గెట్ పాడ్ i1o వైడ్ అని ఇచ్చారంటే ఆ నోడు. కొన్నిసార్లు ఇంటర్వ్యూలో ఏం చేస్తారంటే, అంటే ఇంటర్వ్యూలో కాదు వర్కింగ్లో ఏం చేస్తాం అంటే మనం kubectl గెట్ పార్ట్స్ అన్ని నేమ్ స్పేస్లో ఉన్న పార్ట్స్ ఇవి. అలానే ఏ నోడ్లో డిప్లాయ్ అయ్యిందో చూడాలంటే ఏం చెప్పాను, i1o వైడ్, i1o వైడ్ అన్ని నేమ్ స్పేస్లో ఉన్న పార్ట్స్ ఏ నోట్స్లో ఉన్నాయో చూడాలి. లెట్ మీ మినిమైజ్ ఇట్, కొంచెం మినిమైజ్ చేస్తున్నా, క్లియర్ చేశాను స్క్రీను. ఓకే, ఇక్కడ i1o వైడ్ ఏవే నోట్స్లో ఏ పార్ట్స్ ఉన్నాయో చూడాలంటే ఈ కమాండ్ రన్ చేయాలి. ఇంకొంచెం మినిమైజ్ చేస్తాను, ఇంకొంచెం మినిమైజ్ చేసి రన్ చేస్తాను, అప్పుడు నీట్గా వస్తుంది ఒకటే స్క్రీన్లో. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నోడ్లో 14 నోడ్లో కొన్ని పార్ట్స్ ఉన్నాయి, అలానే 17 నోడ్లో కొన్ని పార్ట్స్ ఉన్నాయి, మాస్టర్ మిషన్కి సంబంధించి కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఓకే, 14, 30, 70 3 నోట్స్ రన్ అవుతున్నాయి, 3 నోట్స్లో ఈ పార్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తారంటే ఓన్లీ 70 నోడ్లో ఏమేమి పార్ట్స్ రన్ అవుతున్నాయో కావాలంటాడు. ఈవెన్ నిన్న కూడా నేను గ్రఫానా చెప్పేటప్పుడు డాష్ బోర్డ్స్ కూడా క్రియేట్ చేశాను తెలుసా. మనం కస్టమ్ డాష్ బోర్డ్స్ ఇవన్నీ మనం క్రియేట్ చేసినటువంటి డాష్ బోర్డ్సే. ఓకే, లోడ్ చేసినటువంటి డాష్ బోర్డ్స్, కస్టమ్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేశాను. మానిటరింగ్ చెప్తున్నా వాళ్ళకి. ఈరోజు టెరాఫాన్ స్టార్ట్ అవుద్ది. ఓకే, ఆల్రెడీ టెరాఫాన్ చెప్పాను వాళ్ళకి, మళ్ళీ రివిజన్ లాగా చెప్తాను, ఎందుకంటే ఇంక ఒక వీక్ ఉంది కదా నెక్స్ట్ బ్యాచ్ పడడానికి. మానిటరింగ్ కూడా మేము క్రియేట్ చేసినటువంటి మన అప్లికేషన్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో 3 నోట్స్ రన్ అవుతున్నాయి, వేరే రీజియన్లో రన్ అవుతున్నాయి. ఎలా ఈ బ్యాచ్ వాళ్ళు ముంబై రీజియన్లో రన్ అవుతున్నాయి. ఈ బ్యాచ్కి ముంబై రీజియన్లో ఈకేఎస్ క్లస్టర్, ఇట్స్ నాట్ సెల్ఫ్ మేనేజ్డ్ కుబర్నెటిస్ క్లస్టరు, ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్ క్లస్టర్ ఇక్కడ రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం మెట్రిక్స్ అన్ని, నోడ్ మెట్రిక్స్ అన్ని, ఎంత సిపియు ఒక్కొక్క నోడ్లో ఎంత సిపియు ఉంది అవన్నీ తీసుకున్నాం. దీనికి బ్యాక్గ్రౌండ్లో వీ రిటర్న్ ప్రొమిథియస్ క్వరీ, దిస్ ఇస్ ద ప్రొమిథియస్ క్వరీ టు గెట్ ఇట్ దట్ ప్రొమిథియస్ క్వరీ. డేటా సోర్సెస్ ఆల్సో వీ యాడెడ్, చూడండి డేటా సోర్సెస్ వీ యాడెడ్ యాజ్ ఏ ప్రొమిథియస్. మీకు తెలిసి ఉండకపోవచ్చు, ఇది బ్యాచ్ 4లే, మీకు తెలియదు ఇవన్నీ. వీ విల్ డిస్కస్ ఇన్ అప్కమింగ్ సెషన్స్. ఎందుకు చెప్పాము ఇది, ఇక్కడ ఏ నోడ్లో ఏమేమి పార్ట్స్ డిప్లాయ్ అవుతున్నాయో చూడాలి. సిఎల్ఐ ద్వారా చూడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోడ్లో 14th నోడ్లో ఏమేమి ఉన్నాయో డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి, గ్రెప్ అంతే, గ్రెప్ -i. ఓకే, ఏం సెర్చ్ చేయాలా, ఇక్కడ మనం ఈ నోడ్ మాత్రమే ఫిల్టర్ చేయాలంటే ఆ నోడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే ఆ నోడ్లో ఏ పార్ట్స్ రన్ అవుతున్నాయి ఆ పార్ట్స్ వరకు డిస్ప్లే అవుతున్నాయి. చూసారా, డీబీ పార్ట్ రన్ అవుతున్నాయి, క్యూబ్ సిస్టంలో కొన్ని ఉన్నాయి, నేమ్ స్పేస్లో టెస్ట్ పార్ట్, ఇంజినిక్స్ పార్ట్ రన్ అవుతుంది ఆ నోడ్లో. ఇలా కూడా షేర్ స్క్రీన్ చేసినప్పుడు ప్రశాంత్ సో అండ్ సో నోడ్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయో ఒకసారి డిస్ప్లే చేయి, ఆ నోడ్ ఏదో ఇష్యూ ఉంది, అసలు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనం ఫిల్టర్ చేయమని అడుగుతాడు. అటువంటిప్పుడు కూడా మనం ఇటువంటి కమాండ్స్ రన్ చేయాల్సి వస్తుంది, అలా కూడా ట్రిక్కీగా అడుగుతుంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 1/1 1/2 మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఓకే, 1/1 అంటే మీన్స్ ఇన్సైడ్ ఏ పాడ్ వీ హ్యావ్ 1 కంటైనర్ అండ్ దట్ ఈస్ రన్నింగ్. 0/1 అంటే ఒక కంటైనర్ ఉంది, అది రన్ కావడం లేదని. మీకు ఒక స్మాల్ అసైన్మెంట్ ఇస్తున్నాను ఈరోజు. అసైన్మెంట్ ఏంటంటే టామ్ క్యాట్ కానీ జెన్కిన్స్ కానీ మాంగో డీబీ నేను చెప్పేశాను, మాంగో డీబీ చేసాము.
ఓకే, టామ్ క్యాట్ జెన్కిన్స్కి పాడ్స్గా క్రియేట్ చేయండి. మీరేమి ఎక్స్పోజ్ చేయబల్ ఇంటర్నెట్ నుంచి యూఐని యాక్సెస్ చేయాల్సిన అవసరమే లేదు. నేను ఇంకా సర్వీస్ ఆబ్జెక్ట్ గురించి చెప్పలేదు కాబట్టి క్యూబర్నెటీస్లో సర్వీస్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది మనం ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయడానికి. క్లస్టర్ ఐపీ, నోడ్ పోర్టు, లోడ్ బ్యాలెన్సర్స్ గురించి నేను చెప్పలేదు కాబట్టి జస్ట్ ఒక యామెల్ ఫైల్ని టామ్ క్యాట్ బేస్ ఇమేజ్ తీసుకొని పాడ్ని అప్ చేయండి. ఒక యామెల్ ఫైల్లో జెన్కిన్స్ ఇమేజ్ తీసుకొని టామ్ క్యాట్ని అప్ చేయండి. క్లియర్ ఎవరివన్? టామ్ క్యాట్కి జెన్కిన్స్కి పార్ట్స్ని క్రియేట్ చేసి డౌట్స్ గ్రూప్లో స్క్రీన్ షాట్ పెట్టండి. ప్రాక్టీస్ చేయండి. మీరు స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు ఆఫ్టర్ 1 o'clock పెట్టండి. వేరే వాళ్ళకి హింట్ ఇవ్వద్దు. వాళ్ళు ట్రై చేయనివ్వండి. ఓన్గా మీరు ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, నేను మన అప్లికేషన్కి రాశాను, మాంగో డిబికి రాశాను, ఇంజినిక్స్కి రాశాను పాడు. అలానే మీరు ఇక్కడ తీసుకునేటప్పుడు హింట్ ఇస్తున్నా చూడండి. జెన్కిన్స్ ఇమేజ్ తీసుకోవాలి. ఇక్కడ జెన్కిన్స్ కంటైనర్, జెన్కిన్స్ పాడ్ నేమ్, ఏ నేమ్ స్పేస్లో క్రియేట్ చేయాలా, వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ బ్యాక్ ఎండ్. అలా జెన్కిన్స్, టామ్ క్యాట్ ఇలా మల్టిపుల్ పాడ్స్ని క్రియేట్ చేసి ఈరోజు క్లాస్ వచ్చేసి పాడ్ గురించి ప్రాక్టీస్ చేయండి. ఈరోజు క్లాస్ వచ్చేసి పాడ్ గురించి చెప్పాను. మీరు క్లియర్గా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఇష్యూ వస్తే గ్రూప్లో పింక్ చేయండి. అలా ఐడియల్గా ఉండొద్దు. ఐడియల్గా ఉంటే యూ మైట్ నాట్ అండర్స్టాండ్. రేపు క్లాస్ వచ్చేసి లేబుల్స్ అండ్ సెలెక్టర్స్, అలానే స్టాటిక్ పార్ట్. మీకు సిలబస్లో ఇవ్వలేదు, సిలబస్లో నేను స్టాటిక్ పార్ట్స్ ఎన్ని పెట్టాల, కానీ ఇంటర్వ్యూలో స్టాటిక్ పార్ట్స్ అడుగుతున్నారు, వర్కింగ్లో ఉంటాయి. అందుకని టుమారో ఐ విల్ డిస్కస్ అబౌట్ లేబుల్స్ అండ్ సెలెక్టర్స్ అండ్ స్టాటిక్ పార్ట్ ఆల్సో. ఓకే, ఫైన్. ఈరోజు క్లాస్కి సంబంధించి ఈ డ్రాఫ్ట్ నోట్స్ మీకు కావాలి కాబట్టి ఈరోజు క్లాస్కి సంబంధించి ఈ డ్రాఫ్ట్ నోట్స్ మీకు అవసరం ఉంది కాబట్టి ఈరోజు క్లాస్కి సంబంధించి ఓకే, మీకు ఆల్రెడీ అన్ని అప్ టు డేట్ బ్లాగ్స్ అయితే రెడీ అయినాయి. ఐ థింక్ పోర్టల్కి కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఓకే, స్క్రిప్ట్ 1 సెకండ్, లెట్ మీ షో దట్ ఆల్సో. గైస్, ఒక 1 డే అటు ఇటు లేట్ అవుతుంది అంతేను. ఖచ్చితంగా బ్లాగ్ అయితే వస్తుంది. అప్పటి వరకు మీరు ఏం చేస్తారని అంటే, ఓకే, ఖచ్చితంగా మీకు బ్లాగ్స్ అయితే ఇస్తున్నాం. ఇక్కడ గిటబ్లో నీట్గా ఇచ్చుంటాను చూడండి. యామిల్ ఫైల్స్ అన్ని ఇచ్చున్నా, పవర్ అంటే ఏంటి మొత్తం. ఓకే, లెట్ మీ కాపీ, కమ్ హియర్, లెట్ మీ go to your repository B5, right? Let me go to your repository, go to project section, repositories, Kubernetes. మీరు ఫోర్క్ చేసుకోండి. ఎవరు ఫోర్క్ చేసుకున్నట్లు, ఎవరికి చూస్తున్నట్టు ఉండే ఇక్కడికి వచ్చి సెర్చ్ చేస్తే కదా మీరు ఎంతసేపటికి మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే ఇంక అయిపోయింది అంతే. ఓకే, నోట్స్ డాట్ టీఎక్స్టీ, పాట్ డాట్ టీఎక్స్టీ. లెట్ మీ పేస్ట్ ద డాక్యుమెంట్, లెట్ మీ కమిట్ ద చేంజెస్. ఓకే, ఆల్ రైట్, ఫైన్. Yes, it's pasted. Tomorrow I will discuss about label selectors and static part. Yeah, any other doubts, raise your hand. I am here only. Just raise your hand. Yes, Venkat Narayana. మనకి ఇన్స్టెన్స్ స్టాపుల్లో ఉంటే బిల్లింగ్ ఎక్కువ వస్తే రన్నింగ్ లో ఉంటేనా? రన్నింగ్లో ఉంటేనండి. స్టాప్లో ఉంటే బిల్లింగ్ ఉండదు. బ్యాక్గ్రౌండ్లో దానికి క్రియేట్ అయినటువంటి వాల్ లింక్ మాత్రమే పడుతుంటుంది అంతే. అంటే కుబెర్నెటీస్ కి బిల్లింగ్ ఎక్కువ వస్తుందా? ఇప్పుడు 1000 రూపీస్ వచ్చినా నువ్వు కట్టడం లేదు కదా. మాది పెయిడ్ అకౌంట్ అన్న, ఫ్రీ అకౌంట్ ఇవ్వట్లేదు మాకు. ఓల్ దగ్గర అంటే ఎందుకంటే క్రియేట్ చేసుకోండి. ఓల్ అకౌంట్ ఎందుకు వాడతారు? మేమే క్రియేట్ చేసుకుంది. అవును, పెయిడ్ అకౌంట్ ఫ్రీ అకౌంట్ ఎందుకు ఇవ్వరు? ఫ్రీ అకౌంట్ ఇవ్వట్లేదండి. స్టార్టింగ్ లో వాళ్ళకి ఫ్రీ అకౌంట్ ఇస్తున్నాం అని చెప్పేసి ఇవ్వట్లేదు. అంటే 2-3 టైమ్స్ వాడితే ఇవ్వట్లేదు. తర్వాత అవును, 2-3 నెలల తర్వాత డిస్కనెక్ట్ అయిపోద్ది. మళ్ళీ టికెట్ రైస్ చేసి వే ఆఫ్ చేసుకోవడం. ఇప్పుడు ఏంటంటే కొన్ని క్రెడిట్స్ ఏదో పెట్టినట్టున్నారు. అప్పుడు ఇంకో అవును, అదే. క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలా, ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే డబ్బులు పే చేయాలి. ఆ, సెకండ్ ఆప్షన్ ఏంటంటే ప్రాక్టీస్ చేయాలనంటే వేరే క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని అప్పుడు మళ్ళీ టెంపరీ ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. వేరేది ఎన్ని ట్రేస్ చేస్తుండ్రండి వాళ్ళు. ఏంది, ఏం ట్రేస్ చేస్తున్నారు? మన పేరు మీద ఏమన్నా అలా మన ట్రేస్ పేరు మీద చేసేసి, కాదు. అంటే వేరే వాళ్ళు అయినా కానీ యూజ్ చేసి ఉంటారు కదా, వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అలా అట్లా సంథింగ్. ఏముండదండి. ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, డెబిట్ కార్డ్స్ ఉంటాయి. అంటే మాకు పెయిడ్ అకౌంట్ ఇచ్చారు, ఫ్రీ అకౌంట్ ఇవ్వమని చెప్పారు. అందుకు బిల్లింగ్ వస్తుంది, అందుకు అడుగుతున్నాం. కడుతున్నారు మీరు బిల్లు?
అంటే మొన్న వే ఆఫ్ చేయలేదు. ఫస్ట్ టైం చేశారు కానీ సెకండ్ టైం నుంచి ఇంక చెయ్యం ఇది. అంతే 1 మీరు ఆర్ 2 టైమ్స్ అకౌంట్ ఇస్తారు వాళ్ళు ఛాన్స్. అంతే మీరు పే ఇవ్వట్లేదు తర్వాత. చేయకపోతే డిస్కనెక్ట్ అయిపోద్ది అకౌంట్. ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఇబ్బంది ఏముంది. ఇంక అదే చేయాలి. ఓకే. లేదు మీరు ఇవి మిషన్స్ అన్ని స్టాప్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాను ఆ టైం కంటే స్టార్ట్ చేసుకోండి. కాకపోతే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వాల్యూమ్ కూడా ఛార్జ్ పడుతుంటది. ఓకే. ఓకే. ప్రతి ఇన్స్టెన్స్‌కి బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఈబేస్ వాల్యూమ్ ఒకటి క్రియేట్ అయి ఉంటది. ఓకే. యాహ్! ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. యెస్ సునీల్. యాహ్! ప్రశాంత్, ఇప్పుడు ఈ డాకర్ కంపోజ్ ఫైల్ ఇది రీప్లేసింగ్ కైండ్ లాంటిదా ఇది? డాకర్ కంపోజ్ దట్ ఈస్ టోటల్ డిఫరెంట్ వన్. ఆ డాకర్ కంపోజ్ లాగే సిమిలర్‌గా రాస్తాం అంతే కుబర్నెటిస్‌లో యామెల్. ఓకే. అదే అక్కడ కూడా కంటైనర్ అప్ గురించే రాస్తున్నాం. ఇక్కడ కూడా కంటైనర్స్ ఆ! గురించే కదా? సిమిలర్‌గా రాస్తాం అంతే. ఓకే. అది డిఫరెంట్ టూల్, ఇది డిఫరెంట్ వన్. ఓన్లీ డాకర్ వాడుతున్న వాళ్ళకి అది యూజ్ అవుతది. అవును. ఇన్ కేస్ డాకర్ కుబర్నెటిస్ వాడుతున్న వాళ్ళకి ఇది డైరెక్ట్ కుబర్నెటిస్ యామెల్ ఫైల్ అసలు రాస్తారు. డాకర్ కాన్సెప్ట్సే ఉండదు ఇంక కుబర్నెటిస్‌కి వచ్చామంటే. ఓకే. ఓకే. కాకపోతే యాహ్! ఆ డాకర్ ఇమేజ్ ఇక్కడ తెలుసుంటది. ఎలాగో ఆటోమేటిక్ పుల్ డాకర్ చేస్తుంది. తెలుసుంటేనే ఇక్కడ అర్థం అవుద్ది. బట్ అప్పుడు ఇమేజ్ పుల్ చేసేటప్పుడు డాకర్ హబ్ నుంచా లేకపోతే ఈసీఆర్ నుంచే డాకర్ హబ్ నుంచి. మనం కాన్ఫిగర్ చేసుకోవాలి, అది సెటప్ చేసుకోవాలి. ఓకే. ఇమేజ్ అవి క్రియేట్ చేయడం అంతా డాకర్‌లో క్రియేట్ చేసేసి పుల్లింగ్ అంతా ఇక్కడ నుంచి ఇక్కడ చేసుకోవాలి. చేస్తదాం. ఓకే. ఓకే. యాహ్! యెస్ కోవిన్. సార్, ఇందాక మనం యామెల్ ఫైల్ క్రియేట్ చేసేప్పుడు హ్మ్. మెటాడేటాలో హైఫన్ నేమ్ అనేసి యూజ్ చేయకుండా అండర్ స్పెసిఫికేషన్స్ హైఫన్ ఎందుకు యూజ్ చేస్తాం సార్ నేమ్ ట్యాగ్‌కి? అది యాక్చువల్ అది ఏది యామెల్ సింటాక్స్ అది. ఓకే. ఇది మన కుబర్నెటిస్ యామెల్ సింటాక్స్ ఇది. యు ఆర్ ఆస్కింగ్ దిస్ వన్ రైట్? ఇక్కడ ఎందుకు హైఫన్ వాడుతున్నాం, ఇక్కడ ఎందుకు రాలేదు? దిస్ ఇస్ యామెల్ ఫార్మాట్. ఓకే. ఓకే. ప్రశాంత్, నా క్వశ్చన్ కూడా సిమిలర్‌గా ఉంటది. ఇప్పుడు ఈ ట్యాగ్స్ ఉన్నాయి కదా! యాప్ వర్జన్, కైండ్, సంథింగ్, మెటాడేటా, స్పెక్స్. సో, ఇది ఎక్కడైనా డిఫైన్ చేసి ఉన్నాయా? అంటే ఐ మీన్ ఈ ట్యాగ్స్ యూజ్ చేసుకోవాలి మ్యాండేటరీ ఇక్కడ మినిమమ్. ఉంటది చూడండి. కుబర్నెటిస్ పాడ్ యామెల్ అఫిషియల్. ఇది మనకి కుబర్నెటిస్‌లో అడ్వాంటేజ్ ఏందంటే kubernetes.io అని ఒక వెబ్‌సైట్ ఉంటది. ఇది ఓన్లీ అఫిషియల్ వెబ్‌సైట్. ఏ ఓకే. ఇష్యూ వచ్చినా ఇక్కడికే ఎళ్ళాలి. చాట్ జీపీటీ తీసుకొచ్చేది కూడా ఇక్కడి నుంచే. ఏ టూల్స్ ఓకే. నుంచి డేటా వస్తుందంటే ఇక్కడి నుంచే. చూడండి, పాడ్ యామెల్ ఫైల్ చూసారంటే చూడండి ఇలా ఇస్తారు డ్రాఫ్ట్ సింటాక్స్. అంటే మినిమమ్ ఈ ట్యాగ్సే ఉండాలని అలా ఏమి ఉండదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పెక్స్ అనేది మిస్ చేశాను అనుకోండి, అది రన్ అవ్వదు అలానా? నీ స్పెక్ అని రన్ చేస్తే నీ మ్యాండేట్ పాడ్ అప్ అవ్వాలి కదా! అది బ్యాక్‌గ్రౌండ్‌లో కంటైనర్ స్టార్ట్ అవ్వాలి కదా! ఓకే. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇవి ఆ! మినిమమ్ అనేది ఇవి ఏపీఐ వర్షన్, కైండ్, మెటాడేటా, స్పెసిఫికేషన్. దీంట్లో నీ కంటైనర్స్ నువ్వు మెన్షన్ చేయకపోతే రాదు అంతే. ఓకే. 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 ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆ! అన్నట్టు అంతే. అవును. ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు ఏదైనా ఒక పిఎల్‌సికి బ్లాక్ రాస్తుంటే బిగిన్ ఏంటనేది ట్యాగ్ ఎలాగో, సో ఈ యాప్ వర్జన్ అనేది వాటెవర్ స్పెక్స్ అనేది ఎండింగ్ అన్నట్లు అంతేనా? అవును. దీని లోపల ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఇది ఒక కంటైనర్ కదా! ఇక్కడ లెట్ మీ కాపీ. ఇది అఫిషియల్ వెబ్‌సైట్. యాహ్! సో ఇక్కడ యూ కెన్ డిఫైన్ వన్ మోర్ కంటైనర్ ఆల్సో లైక్ దిస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ దిస్ two containers, right? Name of the one more container is nginx one container. ఈ కంటైనర్ ఏ ఇమేజ్‌ని బేస్ చేసుకొని బిల్డ్ అవ్వాలి. ఇమేజ్ డీటెయిల్స్. ఈ కంటైనర్ పోర్ట్ ఏంటి? ఈ కంటైనర్ ఓకే. పోర్ట్స్ ఇన్ఫర్మేషన్. ఇలా యూ కెన్ డిఫైన్ ఎన్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఆల్సో. ఓకే. ఈవెన్ హారిజాంటల్ అనేది ఏదో ఒక కాన్సెప్ట్ ఉన్నది కూడా దీనిలో డిఫైన్ చేస్తాం. అది వాట్ ఈస్ దట్ హారిజాంటల్? హారిజాంటల్ పోర్ట్స్ సంథింగ్ ఏదో చెప్పారు కదా కుబర్నెటిస్ దట్ ఈస్ కాన్సెప్ట్. డిఫరెంట్. హెచ్‌పిఐ ఈస్ డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఇన్ కుబర్నెటిస్. ఇట్ ఈస్ ఓకే. నాట్ రిలేటెడ్ టు పాడ్. ఇక్కడ పాడ్ ఇన్ఫర్మేషన్‌ని kubectl API రిసోర్సెస్. పాడ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్, హెచ్‌పిఐ డిఫరెంట్ ఆబ్జెక్ట్. హెచ్‌పిఐ దిస్ వన్. ఓకే. ఓకే. ఇక్కడ ఈ హెచ్‌పిఐలో పాడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దీన్ని ఇలా మీరు మానిటర్ చేసుకొని మినిమమ్ ఇన్ని పార్ట్స్, మాక్సిమం ఇన్ని పార్ట్స్ వరకు పోయే విధంగా చూడండి అని. ఐ విల్ డిస్కస్ లోడ్ ఎట్ట పెంచాలి. మన అప్లికేషన్‌కి లోడ్ తీసుకురావాలి కదా! కస్టమర్స్ ఉంటారు మనకి. ఇప్పుడు రియల్ టైమ్ ప్రాజెక్ట్ అయితే మనకి కస్టమర్స్ ఉంటారు. మనం చేసే ప్రాజెక్ట్స్‌లో రియల్ అప్లికేషన్ కాదు కాబట్టి ఇది. ఓకే. నేనే లోడ్ పెంచుతాను కావాలని, రిక్వెస్ట్‌లంతా హిట్ చేస్తాను కంటిన్యూగా. అప్పుడు పార్ట్స్ పెరుగుతాయి లోడ్ పెరిగినప్పుడు స్కేలింగ్. వి విల్ డిస్కస్ దిస్ పాయింట్స్. ఓకే. ఈ యామెల్ ఫైల్ కాన్సెప్ట్ నాట్ ఓన్లీ దీని కుబర్నెటిస్ మేబీ డిఫరెంట్ కస్టమర్స్ కూడా యూజ్ చేస్తారు కదా ఇది యామెల్ అనేది. యామెల్ యాన్సిల్‌లో కూడా యామెలే కదా మనం రాసేది.
ఓకే. ఎందుకంటే నార్మల్‌గా ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్‌కి వాటిలో కూడా YAML ఫైల్స్ ఎక్కడైనా యూజ్ అంతే. చేస్తుంటా. ఎక్కడైనా ఓకే. ఇదే. ఓకే. రైట్. థాంక్ యూ. Thank you. Yeah, any other doubts, guys? Please raise your hand. I am here only. Okay. Thank you. We will discuss static parts and label selectors tomorrow. Bye bye.